మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం నిర్వహిస్తున్నటువంటి అంతర్జాల సదస్సుకి మీ అందరికీ స్వాగతం. ఇప్పటికీ 165 వారాలుగా ఈ అంతర్జాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది 166వది. కవులు, నవల రచయితలు, కథా రచయితలు, నాటక రచయితలు, అలాగే సాహిత్య విమర్శకులు ఈ సిరీస్ని పూర్తి చేసుకుని ఈ వారం నుంచి తెలుగులో సాహిత్య చరిత్రలు అనేటువంటి కొత్త సిరీస్ని మనం ప్రారంభించుకుంటున్నాం. 56 వారాల పాటు అభ్యుదయ సాహిత్య విమర్శ శీర్షికలో విమర్శకుల్ని మనం పరిచయం చేసుకున్నాం. ఇప్పుడు తెలుగులో సాహిత్య చరిత్రలు అనే శీర్షికలో మొదటిదిగా ఆంధ్ర కవుల చరిత్రం, సాహిత్య చరిత్ర రచనకి మార్గదర్శకుడిగా కందుకూరి వీరేశలింగం గారి రచన తెలుగు ఆంధ్ర కవుల చరిత్రం గ్రంథం పైన ఆచార్య వెలమల సెమ్మన్న గారి ప్రసంగాన్ని మనం ఈరోజు వినబోతూ ఉన్నాం. అరసం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జిఎస్ చలం గారిని అధ్యక్షత వహించవలసిందిగా మనందరి పక్షాన ఆహ్వానిస్తున్నాను. కార్యక్రమాన్ని అధ్యక్షుల వారు కొనసాగిస్తారు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కొత్త ధారావాహిక ప్రారంభమవుతుంది. తెలుగులో సాహిత్య చరిత్రకారులు ఎవరైతే ఉన్నారో, తెలుగు సాహిత్యాన్ని రాసినటువంటి వాళ్ళు, రికార్డ్ చేసినటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో మొదటిగా కందుకూరి వీరేశలింగం గారు మొదటి వారు. ఆంధ్ర కవుల చరిత్ర అనేటువంటి పేరుతో ఆయన మొదటి గ్రంథాన్ని రాశారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఆ గ్రంథం మీద మాట్లాడడానికి మన ప్రముఖ విమర్శకుడు, ఇప్పుడే రాజపాళెం గారు అన్నారు ఒక మాట, సవ్యసాచి. ఆయన 2 చేతులతోనే రాయడమే కాదు, ఆయనకి దశకంఠుడిలాగా ఆయనకు 10 చేతులు ఉండాలేమో అనుకుంటున్నాం. అంత విస్తృతంగా చదువుతారు, అంత విస్తృతంగా రాస్తారు. ఇప్పుడు ఈ కొత్త తరం వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆయన తర్వాత వచ్చిన తరం చూసి నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందంటే ఆ నిరంతర కృషి వలుడే అనేటువంటి మాటకి అచ్చంగా సరిపోయినటువంటి వ్యక్తి సిమ్మన్న గారు. సిమ్మన్న గారు పుట్టింది శ్రీకాకుళం జిల్లా జలుబూరు మండలం తిమ్మడామ అనేటువంటి గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు ఆరుద్రమ్మ కృష్ణమూర్తి గారు. ఆయన విద్యాభ్యాసం స్వగ్రామంతో పాటు ప్రాథమిక విద్య, తర్వాత నరసన్నపేట, తర్వాత మన విజయనగరంలో ఎంఆర్ కాలేజీలోను, తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆయన విద్యాభ్యాసం సాగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆయన విద్య అభ్యసించారో అదే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో దూర విద్యా కేంద్రంలో తెలుగు శాఖకి ఆచార్యులుగా ఉండి విశేషమైనటువంటి సేవలు అందించారు. నాకు తెలిసినంత వరకు ఒక శాఖకి అధ్యక్షుడిగా ఉండడం అనేటువంటిది, తన చేతి మీదుగా చాలా మంది పరిశోధన విద్యార్థులు పరిశోధనా పత్రాలు సమర్పించడం జరిగింది. అయితే నేను చూసినప్పుడు ఏంటంటే, అంతకు ముందు పరిశోధన విద్యార్థులకు ఉన్నటువంటి ప్రొఫెసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ వ్యవహార శైలికి, సిమ్మన్న గారి వ్యవహార శైలికి చాలా తేడా ఉండేది. నేను మొదటిసారి గమనించింది అది. అంటే మనం వాళ్ళ దగ్గర ఎంత ఒదిగి అణిగి మణిగి అతి విధేయతతో ప్రదర్శించినటువంటి ఇది నేను చూశాను. నేను అదే యూనివర్సిటీలో చదువుకున్నాను కాబట్టి, ఆంధ్ర యూనివర్సిటీలో. కానీ సిమ్మన్న గారి దగ్గర చదువుకున్న విద్యార్థులు కానీ, పరిశోధనకు చేరినటువంటి విద్యార్థులు కానీ ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో ఉండడం నేను చూశాను. అది ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం. అది అయితే ఈరోజు సిమ్మన్న గారి పరిచయం గురిగా చెప్పడం మొదలు పెడితే,
ఆయన ఇప్పుడు కందుకూరి గురించి చెప్తానుకున్నటువంటి ఆ ప్రసంగం కంటే ఎక్కువ అవుతుంది. అంటే అంత విస్తృతంగా ఆయన తెలుగు సాహిత్యంలో గాని భాషా రంగంలో విస్తృతంగా కృషి చేశారు. దాదాపు 100కు పైగా గ్రంథాలు రచించారు. ఆ అడవి బాపిరాజు గారు ప్రముఖ చిత్రకారుడు, కవి, ఆ కథా రచయిత, నవలా రచయిత, ప్రసిద్ధ. ఆయన మీద పరిశోధన చేశారు. అలాగే తెలుగు సాహిత్య చరిత్ర, తెలుగు భాషా చరిత్ర, తెలుగు విమర్శ, ఇలాగా అలాగే కందుకూరి, గిడుగు, గురజాడ ఇక్కడ ప్రముఖ వ్యక్తుల గురించి అనేకమైనటువంటి గ్రంథాలు రాశారండి. రాసి దాదాపు 100కు పైగా ఆ గ్రంథాలు విడుదల చేశారు. అది ఒక నిరంతర ఒక ఉద్యమంలాగా చేపట్టారండి. పుస్తకాలు, ఈ రోజు పుస్తకాలు మనం అచ్చు వేయడం, రాయడం అనేది ఒక పెద్ద శ్రమ. అచ్చు వేయడం ఒక పెద్ద శ్రమ అనుకుంటున్న టైంలో దాని దేనికి వెరవకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే ఆయనకు లభించినటువంటి పురస్కారాల సంగతి చెప్తే ఇంక లెక్కలేదు. దాదాపు ఆ ఆ, రాష్ట్రంలో కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ ఆయనకు పొందినటువంటి సత్కారాలు కానీ, స్వీకరించినటువంటి పురస్కారాలు కానీ చాలా విలువైనటువంటి, చాలా గౌరవనీయమైనటువంటి పురస్కారాలు కూడా ఆయన పొంది ఉన్నారు. అయితే ఈరోజు ఆ సిమ్మన్న గారు ఆయన మొదటి ఆ, ఈ ధారావాహికలో మొదటి భాగం అనేది కందుకూరుతోనే ప్రారంభమవుతుంది కాబట్టి అది మొదట ఆయనే ఆ దానికి ప్రారంభం సిమ్మన్న గారితోనే ప్రారంభం చేస్తే బాగుంటుందని చెప్పి మన వాళ్ళందరూ రాజపాళెం గారు కావచ్చు, ఆనంద్ గారు కావచ్చు, పెనుగొండ గారు కావచ్చు అనుకోవడం ఇది చాలా ముదావం. చేత ఇప్పుడు తెలుగు సాహిత్య చరిత్రని ఆ, ఏ మెథడాలజీతో అప్పటికి ఉందా లేదా అనేది నేను అనుకోను. ఆ విషయం రాజపాళెం గారు లాంటి పెద్దల తర్వాత చెప్తే వినాలని ఉంది. ఆ కందుకూరు నాటికి ఆ మెథడాలజీతో చేశారా, లేదా అందరినీ క్రోడీకరించి తనకు తెలిసిన వాళ్ళందరినీ ఒకతోటి చేర్చమనేటువంటి సంకలనంగా నాటికి పరిమితమయ్యారా అనేటువంటిది ఈ రోజు మనకి ఈ ఉపన్యాసంతో ప్రారంభమవుతుంది. సిమ్మన్న గారు తన తాలూకా ప్రసంగాన్ని ప్రారంభించవలసింది కోరుతున్నాను. సభకు నమస్కారం. నేటి సభకు అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ అరసం ఆర్గనైజింగ్ సెక్రటరీ, గౌరవనీయులు, సౌహృదయులు, స్నేహశీలి, అనుంగ సోదరులు జిహెచ్ చలం గారికి నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ అరసం అధ్యక్షులు ప్రొఫెసర్ రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఆనంద్ గారికి, ఒల్లూరు శివప్రసాద్ గారికి, పెనుగొండ వారికి నమస్కారాలు. నాకు అవకాశం కల్పించినటువంటి అరసం బృందానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, నమస్కారాలు. నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు. ఈరోజు టాపిక్ తెలుగు సాహిత్య చరిత్ర రచనకు మార్గదర్శి కందుకూరి. ఈరోజు అధ్యక్షులైనటువంటి మా సోదరులకి నాకు ఈ తెలుగు సాహిత్య చరిత్రకి చిన్న ఒక విషయం ఉంది, అది చెప్పేసి నేను మామూలుగా ఒక 15 సంవత్సరాల కిందట సోదరుడు చలము, మీరు విశ్వవిద్యాలయంలో ఉన్నారా అన్నారు. ఉన్నారా సారా అన్నాను. అంటే ఉండండి వస్తానని అన్నారు. వచ్చారు. ఒక పెద్ద పుస్తకాలు, మూడు పెద్ద పుస్తకాలు, చాలా పెద్ద బుక్స్ 3 ఇచ్చారు. సార్ ఏంటి సోదరా నాకు ఇచ్చారు మీరు అని అడిగాను. నాకు 2 కాపీలు ఉన్నాయి, మీకు ఇస్తానని ఆరుద్ర గారి సమగ్రాంధ్ర సాహిత్యము, ఆ పెద్ద బుక్స్, ఆ లేటెస్ట్ బుక్స్ 3 బుక్స్ ఆ సోదరుడు నాకు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా తెలుగు కవుల సాహిత్య చరిత్ర గ్రంథాలని సార్ నాకు ఇవ్వడము, అనుకోకుండా సార్ ఈరోజు అధ్యక్షులుగా ఉండడము నాకు చాలా ఆనందంగా ఉంది. మన అధ్యక్షుల వారి మరొకమారు నమస్కారాలు. నాకు ఆరుద్ర గారి పుస్తకాలు ఇచ్చిన కృతజ్ఞతలు. అలాగే మీ అందరికీ తెలిసిందే, ఆగస్టు 31వ తారీఖున శత జయంతి ఉత్సవాలు ఆరుద్ర గారి ప్రారంభమైనట్టు మనందరికీ తెలిసిందే. అందరికీ నమస్కారాలు. కార్యసూర్యుడు వీరేశలింగం, కలం పట్టి పోరాడిన సింగం, అడుగో అతడే వీరేశలింగం.
నవయుగానికి ఏకైక సృష్టికర్త, ఆంధ్రదేశంలో మొట్టమొదటి ఆధునిక వ్యక్తి, శత్రువులకు సింహ స్వప్నము, అనేక తీవ్ర యుద్ధాలలో విజయుడు, అభ్యుదయ విజ్ఞానాలకు వైతాళికుడు, సారస్వత స్రష్టగా, విద్యావేత్తగా, సంఘ సంస్కర్తగా ఎంత మహోత్తరమైన వ్యక్తో, మానవుడుగా అంతకంటే మహిమాన్విత మనీషి వీరేశలింగము గారు. ఆ మహానుభావుడు గురించి మాట్లాడడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. ఏ దేశంలోనైనా ఒక జాతి ప్రజలు తమ కవుల గురించి, రచయితల గురించి, పండితుల గురించి, మేధావుల గురించి తెలుసుకోవాలని కోరుకుంటారు. ముఖ్యంగా తమ కవుల గురించి, కవుల జీవితాల గురించి, వాళ్ళ రచనల గురించి, అందులోని అనేక అంశాల గురించి తెలుసుకోవాలని తపన పడుతూ ఉంటారు. ఆ కవుల యొక్క గాథల గురించి, ఆ కవుల యొక్క చుట్టూరు ఉన్నటువంటి కథల గురించి కూడా తెలుసుకోవాలనుకుంటారు. కవులు ఇతరులే కాకుండా సాహిత్యానికి సంబంధం లేని వాళ్ళు కూడా తెలుసుకోవాలని అనుకుంటారు. అది కవుల యొక్క గొప్పతనం. అలాగా కవుల యొక్క పదే పదే వాళ్ళని స్మరించుకోవడము, వాళ్ళని గుర్తు చేసుకోవడము, వాళ్ళ యొక్క విగ్రహాలని ఆ ఆ ఆ ఆ పెడుతూ ఉండడము వాళ్ళ యొక్క గౌరవానికి, ఆ కవుల యొక్క గొప్పతనానికి నిదర్శనం. ఇంతకీ ఆ కవుల యొక్క ఆ కారణం అలా పెట్టడానికి కారణం ఏమిటంటే, పూర్వ కవుల రచన లేకపోతే తమ సృజనాత్మక రచనకు ప్రామాణికత ఉండదని మన అందరికీ తెలిసినటువంటిది. అసలు ఆ దేశ కవుల జీవితాలు, ఆ జాతి జనుల చరిత్ర, భాష, సంప్రదాయము, సంస్కృతుల అంతర్భాగం. అందువలన సంస్కృతం పట్ల అభిమానం ఉన్నటువంటి కవుల్ని, రచయితల్ని మమకారంతో అభిమానిస్తారు, చదువుతారు, ఆనందిస్తారు భాషా అభిమానులు, సాహిత్య అభిమానులు. అందుకే వాల్మీకి అన్న, వ్యాసుడన్న, కాళిదాస్ అన్న, నన్నయ్య అన్న, తిక్కనన్న, వేమనన్న, పెద్దనన్న, గురజాడన్న మనందరికీ ఇష్టం. గాలి, వెలుతురు, నీరు, నిప్పు, భూమి, ఆకాశము మానవ జీవితంలో ఎంతగా నిత్యం అవసరమో, ఆట, పాట, పద్యము మన జీవితంలో అంతే అవసరము. కాబట్టి కవుల జీవిత చరిత్రలో, ఏ కవుల జీవిత చరిత్రలైనా, సంస్కృతమైన వాళ్ళు గణనీయులు, గౌరవనీయులు, మార్గదర్శకులు, గొప్పవాళ్ళు. అందుకే ప్రముఖ కవి, విమర్శకులు గుంటూరు శేషేంద్ర శర్మ గారు ఒక దేశానికి కవి రాజు అని చెప్పాడు. ఒక దేశానికి రాజు కవి మాత్రమే అని చెప్పాడు. దానికి కారణం కూడా చెప్పాడు. ఆ దేశ చరిత్ర యొక్క సంస్కృతి, సంప్రదాయాలు, భాషల గురించి చెప్పినటువంటి వాడు కవి మాత్రమే. అందుచేతనే ఆ దేశానికి రాజు కవి అని చెప్పాడు. ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు ఎవరూ కాదని చెప్పాడు. ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇలా రాముడు ఉన్నాడు, ఇలా శ్రీకృష్ణుడు ఉన్నాడు, ఇలాగ శివుడు ఉన్నాడు, లేకపోతే ఇలాగ ఆంజనేయుడు ఉన్నాడు, ఇలాగ చెప్పింది వాడు కవి మాత్రమే. కాబట్టి కవే ఆ దేశానికి రాజని చెప్పినటువంటి. కాబట్టి అటువంటి కవిరాజుల, కవుల చరిత్ర తెలుసుకోవడం మన ప్రధాన కర్తవ్యం. అందుకే కందుకూరి కలము పట్టి ఆంధ్ర కవుల చరిత్ర రాశారు, చరిత్రకెక్కారు, చరిత్ర సృష్టించాడు. మనకు జ్ఞానోదయం కలిగించినటువంటి ఆ మహానుభావుడికి మరోమారు నమస్కారం. ఇలా తెలుగులో కవుల చరిత్ర రాయాలన్నా ఎప్పటికప్పుడు ఆ ప్రారంభంలో ఉన్నటువంటి మా సోదరుడు స్టార్టింగ్ లో ఒకే ఒక వర్డ్ వేశాడు, మెథడాలజీ. అది లోపలికి వెళ్ళాక మాట్లాడతాం. అది ఆ కథ ఏమిటి, దాని వ్యవహారం ఏంటి, దాని రూపురేఖలు ఏంటి, దాని ఆవిర్భావం ఏంటి, తెలుగు సాహిత్య చరిత్ర ఆవిర్భావ పరిణామ వికాసాల గురించి కూడా మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మొట్టమొదటి. కాబట్టి నేను నాకు ఇచ్చినటువంటి కరెక్ట్ గా 1 అవర్ కంటే ఎక్కువ చెప్పను. అలాగనే గ్రంథాలు కానీ, తాటాకులు కానీ ఇవన్నీ చేశారు. పూర్వం ఏంటంటే డబ్బు గల వాళ్ళు భారతము, భాగవతము, రామాయణాలు చదువుకోవాలనుకుంటే ఆ పత్రాలు రాపించడము, దానిలో చదువుకోవడము, ఆ తర్వాత ఇంకో డబ్బు కలిగితే ఆ ప్రకాశకులకు డబ్బులు ఇచ్చి దాంతో ప్రింట్ చేసుకోవడము. మన అందరికీ తెలిసినటువంటి బ్రౌన్ మహాశయుడు ఆయన యొక్క కృషి
అనితర సాధ్యమైనది. ఆ రకంగా రావడము, ఆ సాహిత్య డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, సాహిత్యం చదువుకున్నటువంటి వాళ్ళు, చదవాలన్నటువంటి వాళ్ళు ఆ కావ్యాలు ప్రబంధాలు ప్రింటింగ్ చేసి ఆ గ్రంథ ప్రకాశనాలు అచ్చువేయించడం ఇలా జరిగింది. ఆ సమయంలోన ఆ ఆ కవుల గురించి, కవుల గ్రంథాల గురించినటువంటి ఆ సమయంలోన ఆ కావ్యాల గురించి, ఆ కవుల గురించి రాయవలసి వచ్చింది. ఆ కవి ఏ ఊరు వాడు, అసలు ఆయన గ్రంథం ఏంటి, ఆయన వారసులు ఎవరు, అంతకుముందు ఏమిటి, ఆయన వంశం ఏంటి, ఆయన ఏ ప్రాంతం వాడు, ఎన్ని గ్రంథాలు రాశారు, ఎవరికి అంకితం ఇచ్చారు, ఆ గ్రంథంలో ఏమిటి ఉంది, ఇలాంటి విషయాలన్నీ సేకరించవలసిన అవసరము రచయితలకు అవసరం వచ్చింది. ఆ రకంగా ఆంధ్ర తెలుగు కవుల చరిత్ర అన్వేషణ ప్రారంభమైంది. ఇలా అన్వేషించిన వాళ్ళలో ప్రధానమైన వ్యక్తి, ముఖ్యమైన వ్యక్తి కందుకూరి నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. అంతకంటే ముందు ప్రముఖమైన వ్యక్తులు ఒకరు ఇద్దరు ఉన్నారు. ఒకరు కావలి వెంకట రామస్వామి గారు, ఆయన ఆంగ్లంలో రాశారు. అలాగే గురజాడ శ్రీరామూర్తి గారు తెలుగులో ఆయన రాశారు. అంటే కందుకూరి కన్నా ఇద్దరు వ్యక్తులు సాహిత్య చరిత్ర రాయడము జరిగింది. ఇది ఈ 1000 సంవత్సరాల తెలుగు సాహిత్య చరిత్ర, 800 సంవత్సరాల సాహిత్య చరిత్ర ప్రాచీన సంప్రదాయ సాహిత్యము, 200 సంవత్సరాలు ఆధునిక సాహిత్యము, ప్రాచీన సాహిత్యము సంస్కృత ప్రభావంతో వచ్చింది, ఆధునిక సాహిత్యము ఆంగ్ల ప్రభావంతో వచ్చింది. ఈ మొత్తమైనటువంటి ఈ సాహిత్యాన్నంతా కవులు రకరకాలుగా యుగ విభజన చేశారు. ఈ యుగ విభజన మీద కూడా ఉండాలా ఉండద్దా, తిప్పినేని మధుసూదన్ రావు వీళ్ళందరూ యుగం లేదు, యుగ విభజన లేదు అని ఖండించారు. అది అలాగ ఒక పక్కన ఉంచండి. కాబట్టి ఈ సాహిత్య చరిత్రలో యుగ విభజన రకరకాల వ్యక్తులు రకరకాలుగా వచ్చింది. కొంతమంది సమగ్రమైనటువంటి రాశారు, కొంతమంది సంగ్రహంగా రాశారు, కొంతమంది విస్తృతంగా రాశారు, కొంతమంది సమక్షపూర్వంగా రాశారు. ఇలా అన్నటువంటి ప్రముఖమైనటువంటి సాహిత్య చరిత్ర వచ్చినవి కవులను బట్టి విభజించారు, కవితా పోషణను బట్టి విభజించారు, కావ్య ప్రక్రియలను బట్టి విభజించారు, మార్గదర్శులైన మహాకవులను బట్టి విభజించారు. ఇప్పుడు మన గురజాడ శ్రీరామూర్తి గారి కవి జీవితాలు కానీ, మన కందుకూరు వారి ఆంధ్ర కవుల చరిత్ర కానీ, ఒంగూరు సుబ్బారావు ఆంధ్ర వాంగ్మ చరిత్ర, ఇవన్నీ కవులకు సంబంధించింది. అలాగే కవితా పోషణ గురించి మనం చెప్పుకోవాలంటే ఆరుద్ర గారి సమగ్రాంత సాహిత్యం కానీ, శిష్ట రామకృష్ణ శాస్త్రి ఆంధ్ర వాంగ్మ చరిత్ర సర్వస్వం కానీ, ఇవన్నీ. అలాగే కావ్య ప్రక్రియలకు సంబంధించి దివాకర్ల వెంకటావధాని గారిని, కల్లూరి వెంకటనారాయణ గారిని, వాళ్ళ త్రివేది తెలుగు సాహిత్యం, ఇవన్నీ ప్రక్రియలు బట్టి ఈ రకంగా కవులను బట్టి, కవితా పోషణను బట్టి, ప్రక్రియలు బట్టి వచ్చాయి. ఆ తర్వాత పింగళ లక్ష్మీకాంతం గారు మోడర్న్ గా చెప్పడము మన అందరికైనటువంటి ఈ ప్రాంగణ నన్నయ్య తిక్కన వగైరా ప్రయోగాలు ఆధునిక యుగం కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ కొన్నిటిలో యుగం చెప్పకుండా మా యుగాలని చెప్పి శివకవి యుగము, అందులో ఎవరైనా ప్రముఖ ఈ రకమైనటువంటి అందరూ విమర్శకు గురయ్యారు. ఈ యుగాలు విభజించిన వాళ్ళందరూ విమర్శకు గురయ్యారు. పింగళ లక్ష్మీకాంతం కూడా దానికి అందులో కూడా విమర్శకు గురయ్యారు. శివకవి యుగము పాలకులు స్వామినాథుని కొంతమంది పెడితే మంచిదని చెప్పారు. అలాగే దక్షిణాంధ్ర యుగం అలా వదిలిపోయారు, రంగనాథుడికి పెట్టామని చెప్పారు. ఆధునిక యుగం అనేది చాలా మంది అలా వదిలేశారు, ఎవరిది పెట్టలేదని చెప్పారు. అలాగే దాని మీద నేను 30 సంవత్సరాలు కష్టపడి నిరంతర నిర్విరామము 35 సంవత్సరాలు కలపడి ఆ యుగకర్త, ఆధునిక యుగంలో అప్పారావు గారి యుగకర్త ఇంకా ఎవరు కాదు అనేటువంటి ఆ పుస్తకం కూడా రాయడం జరిగింది. ఈ రకంగా తెలుగు సాహిత్య విభజనలు వచ్చాయి. అయితే ఈ తెలుగు సాహిత్య చరిత్రకారులైనటువంటి ప్రముఖమైనటువంటిది మన 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 అరసవాళ్ళ బ్యానర్ ప్రకారం కందుకూరు నుంచి సింహాన వరకు అనే ఆ బ్యానర్లోకి 20 ఉచ్చారాలు అందరినీ చెప్పాలని వచ్చారు. చాలా సంతోషం. దాని గురించి ఒక పుస్తకం కూడా మన డాక్టర్ బొమ్మ సాంబశివరావు లైలా కాలేజీ వైస్ ప్రిన్సిపల్, తెలుగు డిపార్ట్మెంట్ హెడ్, ఆయన ఒక తెలుగు సాహిత్య చరిత్రకారులని మంచి పుస్తకం రాసి 20 మంది ప్రముఖమైనటువంటి వ్యక్తులు రాశారు. 2011లో వచ్చింది. ఇది మేషార్ రాసినటువంటి, సాంబశివరావు గారు రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ పుస్తకం. అందులో ఉన్నటువంటి 20 రాశారు. కానీ ఇందాక మన సోదరుడు చెప్పినట్టుగా కందుకూరు వీరేశలింగము తోనే తెలుగు సాహిత్య చరిత్రకారులు ప్రారంభము కాలేదు.
అయితే మరి కందుకూరు వీరేశలింగం గారే ఎందుకు ప్రధానంగా మనం ఇప్పుడు పెట్టుకుంటున్నాం, ఆ గురజాడ శ్రీరామూర్తిని ఎందుకు పెట్టుకోలేదు, దాని కారణం ఏంటి, అసలు వ్యవహారం ఏమిటి, ఆ గురజాడ శ్రీరామూర్తి ఎందుకు రాలేదు, కందుకూరి తెర మీదకి ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు వెనక్కి వెళ్ళిపోయాడు, ముందైనా వెనక్కి ఎందుకు వెళ్ళిపోయాడు, అదే ఇక్కడ చెప్పవలసిన వ్యవహారం. ఇవన్నీ చేశారు. ఈ రకంగా ఈ యొక్క మోడర్న్ కూడా మీ అందరికీ తెలిసిందే. నారాయణ రెడ్డి పిహెచ్డి రాయపోలు, గురజాడ ఏమి కావు, రాయపోలు గారు, తిరుపతి వెంకట గారు, విశ్వనాథ్ గారు, కృష్ణశాస్త్రి గారు ఎవరు కారని మనం చెప్పడం జరిగింది. ఈ రకంగా మనం ఆధునిక ఇది 1000 సంవత్సరాల తెలుగు సాహిత్యంలో ఆ యుగాలకు సంబంధించింది. ఇప్పుడు మనము ఒక్కొక్కరి గురించి 2-3 నిమిషాలు తీసుకొని మనం ఇప్పుడు కందుకూరు దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా వచ్చినటువంటి కావలి వెంకటస్వామి, మనకి ఈయన ఇంగ్లీష్ లో పుస్తకం రాశాడు. ఈయన రాయడానికి కారణం ఏంటంటే కౌలు చరిత్రకు బయోగ్రాఫికల్ స్కెచెస్ ఆఫ్ డెక్కన్ పోయట్స్ అని 1929లో రాశాడు. కలకత్తాలో ప్రింట్ అయింది. అప్పటి గవర్నర్ జనరల్ బెంటింగ్ ఆయన అంకితం ఇచ్చాడు. చాలా నిబద్ధతతో రాశాడు. ఆయన ఇంగ్లీష్ లో రాయడం జరిగింది. ఇది ఇందులో 108 కవులు ఉంటే ఆయన సంస్కృతం కవులు, తెలుగు కవులు, తమిళ కవులు, మహారాష్ట్ర కవులని సంస్కృత కవులు 37, తెలుగు కవులు 46, తమిళ కవులు 13, మహారాష్ట్ర కవులు 12, మొత్తం 108 కవులు చేసి ఆయన వర్గీకరించి చాలా బాగా రాశారు. ఇంకా అందులో డౌట్ అవసరం ఏమి లేదు. ఈ పుస్తకాలు ఎందుకు రాశారంటే వీళ్ళ మన కవుల యొక్క గొప్పతనాన్ని మన వాళ్ళకి మన మెకంజే ఈ బ్యాచ్ అందరికి ఈయన మెకంజే దగ్గర ఈ కావల సోదరులు పనిచేశారు. వీళ్ళు 5గురు అన్నదమ్ములు. కావల వెంకటనారాయణప్ప అని ఒక ఆయన, బుర్రయ్య అని ఒక ఆయన, లక్ష్మీ అని ఒక ఆయన, రామస్వామి అని ఒక ఆయన, సీతారామస్వామి. వీళ్ళు 5గురు అన్నదమ్ములు, 5గురు పండితులు. అందులో మహాపండితుడు బొర్రయ్య అండ్ మనకు కావలసినటువంటి మన రామస్వామి. ఆయన దగ్గర ఉండడము, మెకంజీ దగ్గర ఉండడము, అక్కడ ఎక్కువ పరిశోధన చేయడము, ఆయనకి ఏమి కావాలంటే అవన్నీ సదుపాయం చేయడము, అలాగే కవుల యొక్క చరిత్రలు ఇవ్వడము, ఆ మెకంజీ దగ్గర ఉండడము, సేకరించడము, ఇవన్నీ చర్యలు. తనకున్నటువంటి జ్ఞాన ప్రకారం, తనకున్నటువంటి పరిజ్ఞాన ప్రకారం ఆ రోజుకి ఆయన ఇందాక సార్ మా అధ్యక్షులు చెప్పిన మెథడాలజీ ఆ టైంలో లేదు. కవుల యొక్క చరిత్ర ఉన్నదానితో, ఆ అవకాశాలతో, లోకంలో ఉన్నటువంటి దాంతో అలాగా ఇచ్చి మన రాశారు. ఈ పీఠికలో అరిస్టాటిల్ ప్రస్తావన తెచ్చాడు, మను చరిత్ర ప్రస్తావన తెచ్చారు, అలంకారిక ప్రస్తావన తెచ్చారు. అసలు ఈ బుర్రయ్య చాలా ఆయన గురించి తెలియడానికి మన రామస్వామే కారణం. అటువంటి మహానుభావులు అందరూ తెలుగు కవుల చరిత్ర ఏ భాషలో వచ్చినా మనందరికీ ఆదర్శనీయులు, అందులో డౌట్ ఏం లేదు. కావలి వెంకట రామస్వామి గారు కూడా అదే ఈ పుస్తకము మళ్ళా 1847లో వచ్చింది, మళ్ళీ 1946లో వచ్చింది. అసలు ఆయన రాసిన పుస్తకాన్ని మరోమారు ఆంధ్ర కవుల దక్కన్న జీవిత చరిత్రలని వెలిచే నారాయణరావు పీఠికతో కావలి వెంకటేశ్వరరావు స్వామి గారు ఆ పుస్తకాన్ని డాక్టర్ ఏవి పద్మాకర రెడ్డి అని ఆయన తెలుగులో వచ్చింది. ఆ పుస్తకం సమాజంలో ఉంది. ఎవరికైనా కావాలంటే ఇంకా స్టార్టింగ్ లో ఎలా వచ్చింది, ఎలాగ రాశారు, ఏమిటి అనేది చూడండి. అంటే వెంటనే మీరు విమర్శకు దిగిపోవడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే ఇది ప్రాథమికమైనటువంటి సమాచారం. అసలు కవుల చరిత్ర రాయాలి అనే కాన్సెప్ట్ అది రావడమే చాలా కష్టం. అటువంటి వచ్చి ఆయన రాసినటికి ఏది ఏమైనా కావల వెంకట స్వామి గారికి మనము తెలుగు తరపున, సమాజం తరపున ఈయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది. బాగుందా బాగులేదు అనేది ప్రారంభంలో కాబట్టి కొన్ని లోపాలు వగైరా ఉంటాయి. ఇక మన అందరికీ గురజాడ శ్రీరామూర్తి గారు, ఈయన 1801లో జన్మించారు, 1899లో చనిపోయారు. ఈయన కవి జీవితంలో రాశారు. ఈయన 1830లో విజయనగర సంస్థాన ఆదేశంలో ఉన్నారు. ఈయన కవి జీవితంలో ఆనంద కవి పేరు మీద అది రిలీజ్ అయింది. ఈయన చాలా గొప్పవాడు, చాలా ప్రతిభావంతుడు. ఈయన ఏంటంటే ఈయన ఆ కాలంలో తెలుగే కాకుండా సంస్కృతము, ఇతర భాషలే కాకుండా అందరికీ ఆంగ్లం వచ్చింది. అసలు మన కందుకూరు కానీ, అప్పారావు కానీ, గిడుగు కానీ వీళ్ళందరూ ఎంత గొప్పలు అవ్వడానికి వాళ్ళు రాసుకున్న దాన్ని బట్టి ప్రపంచ జ్ఞానం ఆ కాలంలో వచ్చినటువంటి ఆంగ్ల పుస్తకాలన్నీ చదవడం. వెంటనే మీరు క్వశ్చన్ అయ్యొచ్చు, అయితే మన భారత భాగవతాలు ఏమిటి? భారత భాగవతాలు జ్ఞానాన్ని ఇవ్వచ్చు, చైతన్యాన్ని
కలిగజేసినటువంటి ప్రపంచ జ్ఞానాన్ని వీళ్ళందరూ చదువుకున్నారు. ఆ రకంగా మెకాలస్ క్రిటికల్ అండ్ బయోగ్రాఫికల్ స్కెచెస్ ఆఫ్ పోయిట్స్ అని ఆ పుస్తకాన్ని ఈ మహానుభావుడు గురజాడ శ్రీరామూర్తి గారు చదవడము, ఇలా రాయాలని అనుకోవడము, ఆయన ఆంగ్లంలో చాలా బాగా చదువుకోవడం వల్ల ఆ కవి జీవితం రాశాడు. ఆ 76లో మొదటి 1878లో రెండో భాగం, 1880లో మూడో భాగం, 1880లో నాలుగో భాగం, అంతా కలిసి 93లో ఒక అద్భుతమైనటువంటి పుస్తకం తెచ్చాడు. ఈయన చిత్ర విచిత్రంగా అప్పుడు ప్రారంభంగా ఇందాక మొదట ఆయన ఆయా రాష్ట్రాల బట్టి ఇతర కవులను బట్టి డివిజన్ చేస్తే ఈయన ఎలాగ డివిజన్ చేశాడంటే, మన ప్రారంభం కాబట్టి మనం ఏది చేసినా అభినందించాలి, ఒంటికాలతో లేచిపోయి విమర్శించకూడదు. విమర్శించు, కానీ ఆ ప్రారంభము, ఆ బాధలు అవన్నీ రాసినోడికి తెలుస్తుంది. ఆయన భారతాంధ్ర కవులు అని ఒక హెడ్డింగ్, రామాయణ ఆంధ్ర కవులు అని ఒక హెడ్డింగ్, ఆంధ్ర పంచకావ్యం ఒకటి, దుర్ది కావ్యములని ఒకటి, ప్రౌఢ ప్రబంధాలను ఒకటి, పురాణాలని, ఇలాగ 6 రకాలుగా డివిజన్ చేసుకొని ఈ శ్రీరామూర్తి గారు రాశారు. ఈ ఆంధ్ర కవుల్లోన నన్నయ్య భట్టు, తిక్కన, ఎర్రాప్రాడ, బెనవేరపతి చేశాడు. రామాయణ కవుల్లో పులక భాస్కరుడు, అయ్యల రామభద్రుడు డివిజన్ చేశాడు. ఈ పంచకావ్యాలు అలసాని, పెదన, నంది, తిమ్మన, తనాదురు డివిజన్ చేశాడు. ఈ పింగళ స్వర్ణ, రామరాజు భూషణుడు దుర్ది కావ్యాలు చేశాడు. ప్రౌఢ గ్రంథాల్లో నృసింహాల కవి శ్రీకృష్ణదేవరాయలు చేశాడు. ఈ పురాణ కాలంలో బమ్మెరపోతన, జక్కన, వినలు, ఇలాగందరిని చేసి ఈ మహానుభావుడు 6 డివిజన్ చేసి 24 కవులు చేసి మొత్తం అంతా కలిపి, ఇంతకీ ఈయన ఆ ఇంగ్లీష్ పుస్తకం ఆధారమే కాకుండా ఈయన ఇంత ముందే చెప్పుకోను చాలా ప్రతిభావంతుడని. ఈయనకి ఈ కవులు చరిత్ర రాయడానికి ప్రధానమైనటువంటి కారణం, ఆల్రెడీ ఈయన ఒక్కొక్క వ్యక్తి మీద కవి జీవితాలు రాశాడు. సారంగధర చరిత్ర రాశాడు, జక్కన చరిత్ర రాశాడు, కేతన చరిత్ర రాశాడు, భీమకవి చరిత్ర రాశాడు, మహామతి తిమ్మరు చరిత్ర రాశాడు, నంది మల్లయ్య, ఘంటసింగ ప్రభోచంద్ర రాశాడు. అసలు తెనాల రామకృష్ణుడు జన్మనేమిటి దాని గురించే ఒక పుస్తకం రాశాడు. తెనాల రామకృష్ణ కథల గురించి, ఇలాగ రకరకాల కళాపూర్ణోదయము, కథా సంగ్రహం రాశాడు. కళాభాష గురించి ఒక పుస్తకం రాశాడు. ఇలా చాలా 15-16 పుస్తకాలు కవుల గురించి, గ్రంథాల గురించి రాయడం వలన, ఆ ఇంగ్లీష్ పుస్తకం రాయడం వలన ఈయనకు ప్రేరణ కలిగి ఈ పుస్తకం రాయాలనిపించి ఒక అద్భుతమైనటువంటి మనకి పుస్తకాన్ని మహానుభావుడు అందించాడు. అయితే ఈయన రాసినటువంటి కాలము గాని, కవులు గాని, జీవితాలు గాని, ఆధారాలు గాని ప్రమాణమైనవి కావు. ఆధారాలు తీసుకోకుండా లోకములో ఏమి జరుగుతుందో, నన్నయ్య గురించి ఏం చెప్తున్నారు, తిక్కన గురించి ఏం చెప్తున్నారు, పురాణాలు ఏం చెప్తున్నాయి అని చెప్పిన దాన్ని బట్టి, దాని ఆధారముగా భోజరాజు కథల్లాగా, కాళిదాసు కథల్లాగా, విక్రమార్కుని కథల్లాగా, తెనాల రామకృష్ణ కథల్లాగా ఆ బాణీలోనే రాశాడు తప్ప సమగ్రమైనటువంటి ఆధారమైనటువంటి ప్రణాళికతో గురజాడ శ్రీరామమూర్తి కవి జీవితములు రాయలేదు. కాబట్టి కందుకూరి ముందుచ్చారు, కవి జీవి ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇదంతా గమనించినటువంటి కందుకూరి ఏమి చేశాడు అంటే, ఆధారాలతో, ప్రామాణిక ఆధారాలతో ఈయన కవుల చరిత్ర రాయడం జరిగింది. అయితే ఈ కవుల చరిత్ర కందుకూరి రాసినప్పుడు తన 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 పుస్తకం కూడా ఆధారంగా ఆయనకు వచ్చింది. నా చేత ప్రకటించబడిన కవి జీవితములు కూడా అందులో చాలా వరకు కందుకూరి వీరేశలింగంలో ఉన్నవి. నాకు చాలా ఆనందము. ఏది ఏమైనా నేను కందుకూరికి ముందు రాశాను అని ఆయన రాసుకున్నాడు. మన ఒకటే కందుకూరి ముందు ఎందుకు చెప్పారు అని ఎవరైనా అడిగినా, మా శ్రీరామూర్తి గారు ఎందుకు చెప్పలేదు అని ఎవరైనా అడిగినా, ఒకే సింగిల్ పాయింట్, ఎక్కువ మనం గంటల కొలది ఏం చెప్పవలసిన అవసరం లేదు. కవుల జీవితములు, ఆంధ్ర కవుల చరిత్ర రాసినప్పుడు ప్రామాణికమైన ఆధారాలు చూపిస్తూ కందుకూరి రాశారు. శ్రీరామూర్తి గారు లోకములో ఉన్నటువంటి కథలను ఆధారంగా చేసుకొని, పురాణాల ఆధారం చేసుకుని రాయడం వలన ఎప్పుడైనా శాస్త్రీయ పద్ధతిలోని ఎవరు రాస్తారో వాళ్ళే ముందుకెళ్తారు. కాబట్టి కందుకూరి వీరేశలింగము ఆంధ్ర కవుల చరిత్రే ప్రామాణికమని మనం అనుకోవడం కాదు, మన 5గురుము, మన తమ్మండురుము అనుకోవడం కాదు. మొత్తం 20 మంది సాహిత్య చరిత్ర రాసినటువంటి
మహానుభావులు అందరూ అనుకోవడం వలన కందుకూరే చాలా గొప్పవాళ్ళు అయ్యారు. ఇక ఇప్పుడు మన కందుకూరి మన అందరికీ తెలిసినటువంటిదే. కందుకూరి ఎందుకు ప్రామాణికం అయ్యాడు, కందుకూరి యొక్క ఉరి చరిత్ర ఎందుకు ముందుకు వచ్చిందో అనే విషయం చెప్పాను. అయితే ఈ మన మన బొమ్మ సాంబశివరావు గారు రాసినప్పుడు కందుకూరి గురజాడ శ్రీరామూర్తులు వెనకొచ్చారు. ఆయన ఎందుకు అలా రాశారు అంటే వీళ్ళ 20 మంది పుట్టుకుని బట్టి మాస్టర్ దాన్ని రాసి దాని లైన్లో పెట్టడం జరిగింది. కొంచెం అటు ఇటు వచ్చిన వాళ్ళ పుట్టిన డేట్ల ప్రకారం మాస్టర్ రాశారు. కాబట్టి ఇక మన అందరికీ క్లారిటీ వచ్చి ఉంటది. కందుకూరే ఎందుకు ముందుగా చెప్పుకున్నాం, ఈ రోజు కందుకూరి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనేది మేధావులకి అర్థమైందని నేను అనుకుంటున్నాను. కందుకూరి వీరేశలింగం 84 ఏప్రిల్ 16లో జన్మించారు, 19లో చనిపోయారు. సుబ్బారాయుడు గారు వాళ్ళ నాన్నగారు, పొన్నమ్మ వాళ్ళ అమ్మగారు, భార్య పేరు గారు రాజలక్ష్మి. ముందు ఆవిడ పేరు బాపమ్మ, ఆ తర్వాత వాళ్ళ అత్తగారు పేరు మంచి పేరు కావాలని ఇలాగా ఈ మంచి పేరు చెప్పారు. ఏది ఏమైనా తనకు గురజాడ శ్రీరామూర్తి రాసినటువంటి గ్రంథము సమగ్రము కాదు, అసమగ్రము. పురాణాల్లో ఆ లోకములో ఉన్నటువంటిది తాను నమ్మి గమనించి ఆంధ్ర కవులు రాయడానికి ముందుకు వెళ్ళిన మహనీయుడు. అసలు విషయం ఏమిటంటే కందుకూరి గురించి ఎక్కువ చెప్పకుండా ఆయన టైటిల్ మాత్రమే చెప్తాను. కందుకూరి వారు రాజశేఖర చరిత్ర, సత్యవతి చరిత్ర, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, చంద్రమతి అని 4 నవలు రాశారు. 2 పురుషులకు సంబంధించింది, 2 స్త్రీలకు సంబంధించింది. సాంఘిక బ్రహ్మ వివాహము, వ్యవహారిక ధర్మబోధిని, శ్రీ పునర్వివాహ నాటకము, వివేక దీపిక, కౌతిక వర్ధిని, మున్సిపల్ నాటకమైన నాటకాలు, దక్షిణ గోగ్రహము, ప్రహ్లాద, సచ్చరిచినటువంటి స్వతంత్ర పౌరాణిక నాటకాలు, రత్నావళి, అభిజ్ఞాన శాకుంతలము, మాలవకాగ్ని మిత్రము, ప్రబోధ చంద్రుడమైనది సంస్కృత నాటకాలు దానికి సంబంధించి, ఆంగ్ల అనువాద నాటకాల చమత్కార రత్నావళి, వినీశ్ వర్త చరిత్ర, రాగ మంజరి, కళ్యాణ కల్పవల్లి. ఇంతే కాకుండా 70 ప్రశ్నలు ఇంగ్లీషులోన తెలుగులోన రాసినటువంటి మహానుభావుడు. శ్రీ చరిత్ర కూడా 2 సంపుటాలు వచ్చాయి. అభాగ్యోపాఖ్యానం రాశారు, సరస్వతి నారాయణ విలా రాశారు, వివేకవర్ధిని, సతీహిత బోధిని, చింతామణి, హాస్య సంజీవిని, సత్య సంవర్ధిని, జననా పత్రిక, సత్యవాదిని అనేటువంటి 7 పత్రికలు పెట్టినటువంటి మహానుభావుడు. అంతేకాకుండా మార్కండేయ శతకం, వేణుగోపాల శతకం, శుద్ధాంధ్ర నిరాశ నిర్వచన శతకం, రసజన మనోరంజనం, శుద్ధాంధ్ర ఉత్తర రామాయణం, శుద్ధాంధ్ర భారత సంగ్రహం, సతీ హితబోధిని, శ్రీనీతి చంద్రిక, కథలు, వాచకాలు, సంధి, విగ్రహము, సమగ్రాంధ్ర వ్యాకరణము, నవ్యాంధ్ర వ్యాకరణము, వ్యాసాలు చెప్పు ఎన్నో ఉన్నవి. అంతేకాకుండా బసవరాజు గురించి బసవరాజు గవర్రాజు, అలాగే సుబ్బారావు గురించి రాశారు. ఇంకా మనందరము చెప్పుకోవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇంత గొప్ప వ్యక్తి 4వ తరగతికి, 5వ తరగతికి, 6వ తరగతికి తెలుగు వాచకాలు రాశారు. చాలా అభినందించిన విషయము. ఇంకా అలాగే విజ్ఞాన శాస్త్రం మీద, జంతు శాస్త్రం మీద, జ్యోతిష్ శాస్త్రం మీద సార్ రాశారు. ఇవన్నీ ఎందుకు చెప్పాము అంటే ఆంధ్ర కవుల చరిత్ర కూడా రాశారు. ఇవన్నీ ఎందుకు చెప్పాము, ఒక నిమిషం అన్నారంటే తనంతలతోనే తన స్వీ చరిత్రలో ఒక వాక్యం చెప్పుకున్నాడు. నేను రాసినటువంటి ఇన్ని గ్రంథాలన్నిటికన్నా నాకు నచ్చిన గ్రంథము, గొప్ప గ్రంథము, విశిష్టమైన గ్రంథము, ప్రామాణికమైన గ్రంథము ఆంధ్ర కవుల చరిత్ర అని చెప్పాడు. అది నాకు అనిపించింది ఏంటంటే మొత్తం శ్రీ అప్పారావు గారు చెప్పినట్టుగా అలా దేశభక్తుడు సరిపడుతుంది, మొత్తం ఏది లేకపోతే ఆ రకంగా ఆంధ్ర కవుల చరిత్ర ఒక్క పుస్తకమే. ఇది ఒక్క పుస్తకమే ఉంటే కందుకూరి ఏ పుస్తకాలు లేకపోయినా 1000 సంవత్సరాల తెలుగు సాహిత్య చరిత్రలో సువర్ణాక్షరాలుగా నిలబడినటువంటి మహానుభావుడు కందుకూరి వీరేశలింగము పంతులు గారు. ఇక కందుకూరి వారు ఈ చరిత్రను చాలా ఒకే ఒక పదంతో చెప్పాలంటే నిబద్ధతతో చాలా కష్టపడి
శ్రమపడి మాస్టర్ రాశారు. 450 వరకు ఉన్నటువంటి ఒకటి పార్టు, 450 తర్వాత ఒక పార్టు, 1887లో ఒకటి వచ్చింది, 1884లో వచ్చింది. తర్వాత ఈ సందర్భంగా 2005లో విశాలాంధ్ర బుక్ హౌస్ హైదరాబాద్ వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకము విశాలాంధ్ర వాళ్ళు ఈ పుస్తకాన్ని 2005లో అక్కడ తెచ్చింది. దాని వల్ల అప్పుడు 400 అట్ట మీద బొమ్మ బాబు గారు వేశారు. ఈ పుస్తకానికి అంకితము మహీపతి సూర్యరాయకి అంకితం ఇచ్చారు. ఇక ఈ పుస్తకంలో ఉన్నటువంటి వ్యవహారం ఏంటంటే, ఈ పుస్తకానికి సంపాదకీయము ప్రముఖ విమర్శకులు కందుకూరి వీరేశలింగము మీద పరిశోధన చేసినటువంటి మహానుభావుడు అక్కిరాజు రమాపతిరావు గారు 9 పేజీలు బ్రహ్మాండమైనటువంటి పీఠిక రాశారు. అలాగే ప్రఖ్యాత పరిశోధకుడు, చారిత్రక పరిశోధకుడు అయినటువంటి మల్లంపల్లి సోమేశ్వర శర్మ గారు 6 పేజీలు కవి చరిత్ర పరిశోధన అనేటువంటి మంచి వ్యాసం రాశారు. ఇక మన కందుకూరు వీరేశలింగం గారు 1917 రాసిన పీఠిక ఇందులో చేర్చడం జరిగింది. అలాగనే చిలకమతి లక్ష్మీనరసింహ గారు 2వ కూర్పు రాసిన పీఠిక కూడా ఇందులోనే ఉన్నది. అలాగే ఉపోద్ఘాతం కూడా కందుకూరు వీరేశలింగం రాసినటువంటి 1860లో రాసినటువంటిది. అంటే 1887, 1847, 1917లో రాసినటువంటి, అంటే 19లో చనిపోయాడు ఆయన, 17లో కూడా రాశాడు. ఇవన్నీ కలిపి మన విశాలాంధ్ర వారు రాశారు. ఈ పుస్తకం ఇప్పుడు మీకు చూపించేటటువంటి పుస్తకము టెక్స్ట్ బుక్ 992 పేజీలు. ఈ ముందుది 42 పేజీలు. మొత్తము 1080 పేజీలు ఒక పెద్ద గ్రంథం రాసినటువంటి మహానుభావుడు. ఇప్పుడు నేను అనుకుంటున్నాను అది 2500 పైగా ఆయన హ్యాండ్ రైడ్ తో రాసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఈ ఒక్క గ్రంథమే రాసి విశాలాంధ్ర వాళ్ళకి సభాముఖంగా 2005లో ఆ పుస్తకం తెచ్చారు. ఇప్పుడు విశాలాంధ్ర కూడా పుస్తకంలో కూడా ఈ పుస్తకం ఇప్పుడు వస్తానే దొరకలేదు. ఈ పుస్తకం చూశారంటే కొనేస్తాను ప్రేక్షకులు, అభిమానులు. అంత నిబద్ధతతో రాసినటువంటి మహానుభావుడు, విఖ్యాత పరిశోధకుడు, ప్రఖ్యాత విమర్శకుడు. ఆయన రాసినటువంటిది ఆ కావ్యయుగం నుంచి నన్నయ్య నుంచి ఇలాగ ఈ చివరి వరకు ఆధునిక వరకు తన శక్తి మేర కాదు, శక్తికి మించి రాసినటువంటి మహానుభావుడు. అటువంటి మహానుభావుడు మొత్తం తాను రాసినటువంటి 238 రచయితలు తీసుకున్నాడు. ఆయనకు అందుబాటులో తనకు వచ్చినటువంటి ఆ శ్రమలో దొరికినటువంటి రాసుకున్నాడు. 3 యుగాలుగా డీల్ చేసుకున్నారు. పూర్వ కవులని, మధ్య కవులని, అలాగే ఆధునిక కవులను చేసుకున్నారు. ఈ పూర్వ కవుల దగ్గర 39 కవులు రాశారు. మధ్య కవుల దగ్గర 57 కవులు రాశారు. ఆధునిక కవుల దగ్గర 140 రాశారు. మొత్తంగా 200 మన విశాలాంధ్ర వాళ్ళు వేసినప్పుడు అట్ట మీదే చాలా రాశారు. 238 రైటర్స్ ఉన్నారని చాలా చక్కగా రాశారు. మొట్టమొదటి దానిలో ఏం చేశారంటే, నన్నయ్య భట్టు నుంచి కవి రాక్షసుడి వరకు ఒక 39 రాశారు. ఈ మధ్యయుగంలో శ్రీకృష్ణదేవరాయల నుంచి చరిత్ర తెలియని ఇతర కవుల గ్రంథాలు, కవుల గురించి కూడా అది రాశారు. హరిభట్టు అనే 3వ పార్ట్ నుంచి గోపీనాథ్ గురించి రాశారు. మొత్తము దగ్గర 1040 పేజీలైనటువంటి ఈ గ్రంథంలో మనందరము చదువుకోదగ్గ అద్భుతమైనటువంటి గ్రంథం. అయితే ఇప్పుడు మన అధ్యక్షుల వారి ముందే అన్నట్టుగా దాని గురించి చెప్పి ఇప్పుడు లోపలికి వెళ్తాం. ఇప్పుడు మెథడాలజీ ఉందా లేదా? మెథడాలజీ అంటే ఉంది, లేకపోవడం అంటే ఉండదు. మనం అనుకున్న మెథడాలజీ తనకు అప్పుడు లేదు. మెథడాలజీ లేకంటే ఎవరు పుస్తకం రాయరు. కావల వారికి ఉంది, గురజాడ శ్రీరామూర్తి గారికి ఉంది. ఎవరి మెథడాలజీ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకు వస్తే దొరికిన దాన్ని బట్టి మెథడాలజీ. కాబట్టి ఈయన ఇప్పుడు మీరు చూస్తే ఆ పుస్తకం ఇండెక్స్ చూస్తే అదే కందుకూరు ఇలా రాశారంటే యుగాల ప్రకారం రాయలేదని నీకు అనిపించవచ్చు. ఇప్పుడు నీకు ఇన్ని సంవత్సరాల తర్వాత 87 తర్వాత నీకు అనిపించవచ్చు. అప్పుడు అది కష్టం. ఆయన స్టార్టింగ్ లోనే నన్నయ్య పెట్టాడు, రెండోది తెక్కనికి వెళ్ళిపోయాడు. నన్నయ్య తర్వాత 200 సంవత్సరాలు దాటి తెక్కనికి వెళ్ళిపోయాడు. తర్వాత ఎర్రని రాశాడు. ఆ మధ్యలో ఉన్నటువంటి పాలకృత నన్నిచోడుడు, పాలకృత స్వామినాథుడు ఆ బ్యాచీనంతా తర్వాత పెట్టాడు. ఇప్పుడు ఎవరైనా ఇండెక్స్ చూస్తే అదేంటి తప్పుగా రాశాడు, నన్నయ్య పడతారు తెక్కనేటి, ఈ మధ్యలో ఎంతమంది ఉన్నారు కదా అని. ఆయన తెలివి తక్కువడేం కాదు, తెలివి లేని బ్యాచ్ ఉంది. ఆయన అప్పుడు ఏమనుకున్నాడంటే, కవిత్రయం
కవిత్రాన్ని ముందు పెట్టాలండి. ఇందాక మన అధ్యక్షుల వారు చెప్పినట్టుగా మెథడాలజీ ఉందంటే ఉంది, తన మెథడాలజీ తనకు ఉంది. అంతేందుకు కవిత్రయం మహాభారతాన్ని అనువదించారు కాబట్టి వాళ్ళ ముగ్గురిని జాగ్రత్తగా ముందు పెట్టుకొని ఆ తర్వాత అలాగా వెళ్ళి చాలా చక్కగా ప్రముఖమైనటువంటి కవులు తనకు వచ్చినటువంటి కవులందరినీ జాగ్రత్తగా చేసుకొని జాగ్రత్తగా అవన్నీ చేశారు. నాకు మన ఆనంద్ గారు 45 రోజుల కింద ఫోన్ చేసి చెప్పారు. రాత్రి ఫోన్ చేసి ఆయన భాషలో ఆయన మామ కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి, మీరు అటు ఇటు వెళ్తే ఒప్పుకోము, ఆంధ్ర కవి చరిత్రలో ఉంది సార్ నేను అక్కడే ఉంటాను సార్, అటు ఇటు వెళ్ళను, నేను ఆల్రెడీ ఆ పని మీద ఉన్నాను సార్ అని రాత్రి చెప్పాను. నాకు ఆనందం ఏంటంటే 40 రోజులు బట్టి కందుకూరి కవులు చరిత్ర మీదే ఉన్నాను. అంతకుముందు చూడలేదంటే చూశాను కానీ చదవలేదు. ఇప్పుడు మొత్తం 992 పేజీలు, ప్రతి పేజీ తిరగేశాను. నాకు అవసరమైనవి చదువుకున్నా, అన్ని పేజీలు చూశాను. నాకు ఇప్పుడు అనిపించింది, చాలా విమర్శకులను నేను, చాలా పరిశోధకులు నేను అని చాలా మంది తెలియక కాలు ఎగరేస్తూ ఉంటారు. ఆ ఎగరేసినటువంటి ఆ పండితులు, మేధావులు, ఆ వర్గం ఎవరైనా ఉంటే, ఆ మనుషులు ఎవరైనా ఉంటే, నా కోరిక ఏంటంటే కందుకూరి కవుల చరిత్ర పుస్తకము చదవద్దు. నువ్వు 992 పేజీలు తిరగాయి అంతే. నేను చదవమని కూడా కోరుకోవడం లేదు, తిరగాయి. ఆ మహానుభావుడు శ్రమ, పట్టుదల, రాసే విధానము, దాని పద్ధతి, దాని వ్యవహారము, తన మెడదల తెలుస్తుంది. అప్పుడు నీకు ఏమీ రాదు, నాకు ఏమీ రాదు అని నీవు నిత్యం చెందుతావు. అది ఎవరైనా ఎప్పుడైనా కాలు రెక్కేస్తే ఆంధ్ర కవుల చరిత్ర ఒక మారు తిరగేయాలని నేను 40 రోజులు తిరగేసిన తర్వాత నాకు వచ్చింది. ఆ తర్వాతను మన తర్వాతను ఈ కవుల చరిత్రలో మరికొక స్పెషల్ ఏమిటంటే, ఆయన తన కాలములో ఉన్నటువంటి కొంతమంది మాడబోసి వెంకటాచార్య కవి గురించి రాయడము, ఆ సత్యవేలు భగవత్ కవి గురించి రాయడము, ఆ అల్లమ్మ సుబ్రహ్మణ్య గురించి రాయడము, చివారలో గోపీనాథ వెంకట కవి. సాధారణంగా సమకాలీన కవుల్ని విడిచిపెడుతూ ఉంటారు, కానీ సారు అందరినీ తెచ్చి జాగ్రత్తగా ఒక దగ్గర పెట్టాడు. అసలు ఎంతకీ కవులు చరిత్ర రాయాలనే కాన్సెప్ట్ తనకి ఎలా కలిగింది? అది ఇందాక మనము గురజాల శ్రీరామూర్తి కలగడానికి ఒక 15-14 మంది కవుల చరిత్ర రాశాడు. ఆయన 2 పత్రికలు పెట్టి 2 పత్రికల సంపాదకుడు ఆయన. ఆయా పత్రికలు ఇవన్నీ రాసుకోండి. అలాగే మన కందుకూరి వారు కూడా 7 పత్రికలు పెట్టినట్టు తెలుసు. ఆ 7 పత్రికలు కూడా ఇవన్నీ వచ్చాయి. ఇవి కాకుండా మనకు వచ్చినటువంటి అదృష్టం ఏంటంటే కందుకూరి సారు ఒక 20 పుస్తకాల పైగా కొన్ని పుస్తకాలు పరిష్కరించి, సంస్కరించి అముద్రిత గ్రంథాలను పరిష్కరించాడు. అక్కడ సారకి ఎక్కువగా ఇది రాయాల అనిపించే ప్రేరణ కలిగి ఉండవచ్చు. ఏంటది? మొల రామాయణం తనే చేశాడు. అలాగే పాంచాలి పరిణయం, రామాభితయం, విజ్ఞానేశ్వరము, ఉత్తర హరివంశము, చిత్ర భారతము, పంచతంత్రము, రాజశేఖర చరిత్రము, ఆంధ్ర భాషా భూషణము, కవి సంశయ విచ్ఛేదము, హరిచంద్రోపాఖ్యానము, ఆంధ్ర భాషార్ణము, చమత్కార మంజరి, దశకుమార చరిత్రం, సుదక్షిణ పరిణయము, భోజ రాజయము, ఇలాగ 20 పైగా ఆయా రచయితుల గ్రంథాలని పరిష్కరించి, సంస్కరించి, ముద్రించిన మహానుభావుడు ఈయనే పట్టబడతాడు. అది కాబట్టి ఇది కూడా రాయడానికి సార్కి ముందుకు దూసుకొని వెళ్ళిపోవడానికి అవకాశం కాబట్టి మనందరికీ ఆయా పత్రికల్లో కూడా రాశాడు. ఈ రకంగా పరిష్కరించి దృష్టితోనే ఇది కూడా రాస్తే ఉండొచ్చు, అన్నీ రాశాను, ఇది కూడా రాసి ఉండొచ్చు అని మహానుభావుడు రాశాడు. ఇలాంటి మహానుభావుడు ఇది రాసి మనందరకు అందించినటువంటి చాలా గొప్పవాళ్ళు కందుకూరి వీరేశలింగము పంతులు గారు. ఇప్పుడు ఒక్కొక్క మొత్తం ఇప్పుడు మనందరికి నేను నా టైం ఇంక 20 నిమిషాలు ఉంది, అందులో క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఆయన ఇందాక మన మెథడాలజీ ఏంటి, ఎలా ఫాలో అయ్యాడు, చాలా మెథడాలజీ చాలా చక్కగా ఫాలో అయ్యాడు. అసలు
ముందు చెప్పి తర్వాతను ఒక కవి పేరు తీసుకోవడం, ఆ కవి ఏ కులము వాడు, వాడి వంశం ఏమిటి, వాళ్ళ నాన్న ఏమిటి, వాడి తాత ఏమిటి, అంతకు ముందు ఎవడు, అసలు ఏమైనా ఉన్నది. తర్వాత చాలా మందికి వంశవృక్షం కూడా ఆ సారాన్ని రాశారు. తర్వాత చాగంటి శాస్త్రి గారు కానీ ఆరుద్ర కానీ కొంచెం మార్పులు చేర్పులు అలా కొన్ని సవరణలు అన్ని జరిగాయి. అందులో మనం ఏమీ లేదు. కానీ ఆ వంశవృక్షాలు అవన్నీ రాయడం, తర్వాత ఎక్కడ పుట్టాడు, ఈ తల్లిదండ్రులు ఏంటి, వీళ్ళు ఏం చదువుకున్నాడు, అసలు ఇంతకీ ఈ కవి ఏం చదువుకున్నాడు, ఈయన గ్రంథాలు ఏంటి, ఈ గ్రంథాలు మంచివా, అసలు ఏం చూసి రాశారు, అసలు ఈయనకి మన అదృష్టం ఏంటంటే, మీరు ఒక మాట చదవండి, మన అదృష్టం ఏంటంటే ఈయన సమాజాన్ని చూసినటువంటి వ్యక్తి, సమాజాన్ని అనుగుణంగా సాహిత్య వస్తువును రాసినటువంటి మహానుభావుడు. ఆ రకంగానే రాశాడు. ఆ సమాజ దృష్టిలో కూడా ఆ కవుల్ని పరిశీలించాడు. నాకు చాలా ఆనందం వేసింది. అంటే ఆయా గ్రంథాలని సామాజిక దృష్టితో కూడా ఆ సారం డీల్ చేశాడు. చాలా పెద్ద సమీక్ష ఉన్నాయి, చాలా చిన్న సమీక్ష. లోపలికి వెళ్దాం మళ్ళీ. తర్వాత ఎన్ని గ్రంథాలు రాశాడు, ఆ గ్రంథాలు ఏమిటి, తర్వాతను తాను ఎప్పుడు చనిపోయాడు, ఏ ఊర్లో చనిపోయాడు, తర్వాత బిరుదులేటి, సన్మానాలు ఏంటి, ఆ బిరుదు ఆయనకి ఎందుకు ఇచ్చారు, ఏం వ్యవహారం ఏంటి, ఆ కవి ఏంటి, లోకం ఏంటి, ఆయన పుస్తకాల్లో ఆయన ఏంటి రాసుకుంటూ లోకంలో ఆయన గురించి ఏంటి విమర్శించి చర్చా వేదిక ఇప్పుడే కాదు 87లోనే చర్చా వేదిక పెట్టేశాడు మహానుభావుడు. సమాజంలో ఆయన గౌరవం ఎందుకు వచ్చింది, ఆ కాలాదులు, కావ్యాలు, సమీక్ష గురించి, కవి గురించి, కవిత గురించి మొత్తం చేశాడు. ఇలాగా ఆయన తర్వాత అంతేకాకుండా ఆయన ఊర్లో కాకుండా ఎక్కడికక్కడికి వెళ్ళాడు, తన గురించి ఏం చెప్పుకున్నాడు, తన పుస్తకాల గురించి ఏం చెప్పుకున్నాడు, లేకపోతే రాజు ఎక్కడికి పంపాడు, అవన్నీ రాసుకున్నటువంటి మహానుభావుడు. తర్వాతను ఇందులో ఉన్నటువంటి తిక్కన స్టార్టింగ్ అని చెప్పాము, తిక్కన గురించి 54 పేజీలు రాశాడు. ఇది నన్నయ్య గురించి తిక్కన గురించి 43 పేజీలు. మొత్తం ఈ పుస్తకంలో అందరికంటే ఎక్కువ శ్రీనాథుని కేటాయించి 78 పేజీలు. చాలా భారీ ఎత్తున చాలా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు కొర్లపాటి శ్రీరామమూర్తి గారు శ్రీనాథుని మీద పిహెచ్డీ చేశారు. కొర్లపాటి శ్రీరామమూర్తి గారు ఆంధ్రప్రదేశ్లోన 2 స్టేట్లలోన మొట్టమొదటి డీలిట్ వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి. డీలిట్ శ్రీనాథుని మీదే, పిహెచ్డి శ్రీనాథుని మీదనే. ఈ కవుల చరిత్ర ఆయనకి ప్రామాణికం. మీకు ఎవరికైనా డౌట్ వస్తే కొర్లపాటి గారి శ్రీనాథుని పుస్తకం, ఈశ్వరాజ్యం కళాశాల పుస్తకం చదవండి. కాబట్టి మార్గదర్శి కందుకూరి సాహిత్య చరిత్రకే మార్గదర్శి కాదు, ఎన్నిటికో మార్గదర్శి. కానీ ఇప్పుడు ఈ పర్టికులర్ ఐటెం కాబట్టి ఇలా చెప్తానని. తర్వాత ఎక్కువ పేజీలు రాశారు. తర్వాతను ఒక్కొక్కరి గురించి 4 పేజీలు, 3 పేజీలు, 2 పేజీలు ఉన్నాయి. ఒక్కొక్క పేజీకి ఉంది, ఒక పేజీకి ఉంది. అంతేకాకుండా ఒక పేరా ఉంది. అంతేకాకుండా 6 లైన్లు ఒక కవి గురించి. ఇంత చక్కగా, ఎంత ప్లాన్ వేసుకొని అలాగా చక్కగా రాసినటువంటి ఒక కవి గురించి ఒక కవి 6 గ్రంథాలు రాశాడు అనుకోండి. అప్పుడు ఆయన తనకి ఇష్టం వచ్చినటువంటి ఆ పద్యాలన్నీ కలిపి 2 పద్యాలు, అవసరమైతే 3 పద్యాలు, అలాగే 4 పద్యాలు. కానీ తిక్కన విషయంలో, నన్నయ్య విషయంలో, శ్రీనాథుని విషయంలో ఆ పరిధులు దాటి చక్కగా నీటిగా వాళ్ళన్నింటినీ చక్కగా నీటిగా ఆ మహానుభావుడు చాలా చర్చ. తర్వాత మరొక విషయము, మనందరము ఈ పేజీలు తిరగేస్తే మరొక విషయం, ఇందులో విమర్శ ఉంది, ఇందులో పరిశోధనే ఉందని చాలా మంది అనుకుంటున్నారు. ఇందులో విఖ్యాత పరిశోధకుడు, ప్రఖ్యాత విమర్శకుడు, అసలు మరొక విషయం, తర్వాత నేను రాసినటువంటి మార్పులు వగైరాలు అని చెప్పాము. తర్వాతను అన్నిటికంట నాకు అనిపించినటువంటిది, ఇవన్నీ తిరిగేశాక, నాకు వచ్చినటువంటి ఇవన్నీ చూశాక, ఆంధ్ర కవుల చరిత్ర రాసినటువంటి 20 మందిలో రాక్షసుడు, పరిశోధన రాక్షసుడు, తిరుగులేదు. అంత పరిశోధన చేసినటువంటి మహానుభావుడు. ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్కి వెళ్ళిపోతే తాపీ ధర్మారావు గారు కందుకూరి వీరేశలింగం గురించి మాట్లాడుతూ, ఆయన మహాపండితుడు, పెద్ద పరిశోధకుడు, మనందరికీ తెలిసిందే. పుల్లి పుట్టి పూర్వతాలు, దేవాలయం మీద బుద్ధబాలు రాసినటువంటి మహానుభావుడు తాపేవారు. ఆయన అద్భుతమైనటువంటి ఒక వాక్యము, ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిశోధన రాక్షసుడు అన్నానే, దానికి కొంచెం అంతకుముందే ఆయన ముక్తాయించి ఒక వాక్యం చెప్పాడు. జీనియస్
అనే పదానికి, ఆంగ్ల పదానికి తెలుగులో రాక్షసి అని అర్థం చెప్పుకుంటే కందుకూరి రాక్షసి అని చెప్పాడు. కట్టమంచి రామలింగారెడ్డి గారు ఏం చెప్పారు? ఆయన దేవతలు 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 ఎలాంటి వాళ్ళు అటువంటి వాళ్ళు, ఆయనకు అన్యాయం జరిగిందంటే ఈ సమాజం మొత్తం భూస్థాపితం అయిపోతే జాగ్రత్తగా ఆయన చూసుకోవాల్సిన అవసరం అంతే, జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. కానీ మన ప్రభుత్వాలు ఒక రకంగా చెప్పాలంటే, ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా మనకు అనవసరం. అప్పటి నుంచి గత 40 సంవత్సరాల నుంచి మన కందుకూరు కానీ గురజారిని కానీ మన 29వ తారీఖున పుట్టినరోజు చేయబోతున్నటువంటి వీళ్ళ ముగ్గురిని అభినందన గవర్నమెంట్ గౌరవించింది. అందులో మీకు డౌట్ అక్కర్లేదు. గవర్నమెంట్ కూడా డౌట్ ఇచ్చింది. కాబట్టి పరిశోధన రాక్షసుడు మన కందుకూరి. ఇకన ఆయన పరిశోధకుడు అనేసావు, విమర్శకుడు అనేసావు అని మీరు ఎవరికైనా డౌట్ ఏం రావచ్చు. మొట్టమొదటి వాక్యమే అసలు ఆ వాక్యము మనం ఎవరైనా రాసాం. చూడండి, మొట్టమొదటి వాక్యం, నన్నయ్య భట్టారకుడు సంస్కృత భారతమును తెనిగింప ఆరంభించిన కవి. ఇక్కడ మనం రాసామనుకోండి, నన్నయ్య మహాభారతాన్ని రాశాడు అంతే. ఆయన ఆరంభించిన కవి అంటే ఇంకెవరో ఉన్నారు, ఎవరో రాయిపోతున్నారు, ఎవరో రాశారు అనేది చాలా క్లియర్ గా ఉందనమాట. అది పెద్దోళ్ళకి, ప్రతిభావంతులకి అది. అంతేకాకుండా ఈయన ప్రతి మ్యాక్సిమం అందరి గురించి ఆయన పేరు రాయడము, ఆయన ఏమిటి ఇది కూడా నియోగుడ. ఇక్కడ మొట్టమొదటి పేర నన్నయ్య అనలే సుమా, నన్నయ్య భట్టు అన్నాడు. మొట్టమొదటి పేర మీరు రెండు ఎవరైనా కవుల చరిత్ర చూస్తే ఇంటికి వెళ్ళి మరి చదవండి, మొట్టమొదటి పేర చదవండి, మొట్టమొదటి పేర చదవండి. కొన్ని పుస్తకం అంతా చదవద్దు, మొట్టమొదటి పేర మీరు చదవాలని నేను కోరుకుంటాను. 16 మంది కనపడతాడు, మీరు ఒక మరి చూడండి. ఆయన ఏమి రాశాడంటే, వాళ్ళు ఎంత విమర్శకులు, ఎంత పరిశోధకులు, ఎన్ని రఫ్ఫులు, ఎన్ని ఫెయిర్లు, ఇవన్నీ చూస్తుంటే భయం వేస్తుంది. ఆయన వైదిక బ్రాహ్మణుడు, కానీ వైదిక బ్రాహ్మణుడు కాడు, నియోగ బ్రాహ్మణుడు అయినప్పుడు ఆయన పుస్తకాలు రాస్తున్నప్పుడు ఆయనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం, ఆధారాల ప్రకారం అది ఉంది. అది కాక దాని మీద పెద్ద రీసెర్చ్ చేసి, పరిశోధన చేసి, ఆఖరికి ఆయన ఏమిటి చేశాడంటే వైదిక శిఖామణి అని చేసి దానికి ఒక పేరా రాసి నియోగ బ్రాహ్మణుడు కాడు, అసలు అంతవరకు ఆగిపోవచ్చు. ఓకే, తేల్చేశావు. కానీ ఆ తర్వాత మహానుభావుడు కందుకూరి చేశాడు. అసలు వైదికులేంటి, నియోగులేంటి, ఈయనేం చేస్తాడు, వైదికులు ఏం చేస్తాడు, ఆయన పైన ఏంటి, ఈయన పైన ఏంటి, సమాజంలో వీళ్ళిద్దరిద్దరు ఏం చేస్తుంటారు, ఎలాంటి ఇలా పనులు ఏమిటి, అన్ని చాలా క్లియర్గా చాలా 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 అందరూ చదవండి. అంతేకాకుండా బొట్టు ఎక్కడి నుంచి వచ్చింది, బొట్టు వల్లనే నియోగానికి కొంతమంది ఒరే శ్రీనాథుడు కూడా ఆయన చిన్నారి పనారి పద్యంలో శ్రీనాథ పట్ట సుఖమని రాసుకున్నాడు, బట్టుకి దీనికి సంబంధం లేదని నన్నయ్య గురించి క్లారిటీగా చాలా వ్యవహారాలుగా వచ్చాడు. అంతేకాదు నన్నయ్య మహారాష్ట్ర నుంచి వచ్చాడు రాజమండ్రికి అని చాలా మంది చెప్తే చాళుక్యులు పశ్చిమ నుండి వచ్చారని ఇలా చెప్పాడు, అది విశ్వసనీయ కాదు అని చాలా చక్కగా నన్నయ్య భట్టారు గురించి చాలా బ్రహ్మాండంగా ఇక తెక్కన స్వామియాజుల గురించి కొంచెము వెళ్ళి ఆ కటక తెక్కన ఈ తెక్కన కాదురా బాబు, ఈ నియోగ బ్రాహ్మణుడు నిర్వచన రామాయణుడు. ఇవన్నీ ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే, కవులు సాహిత్య చరిత్రలు రాసినలే కాకుండా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ తప్పనిసరిగా ఈ పుస్తకం కొనుక్కొని చదివితే ఇప్పుడు మనకి ఒక 80% వచ్చింది అనుకో, జ్ఞానం ఉందనుకో, నీకు 800% జ్ఞానం వస్తుంది. అంత క్లారిటీ, అంత బ్రహ్మాండం. ఎర్రాపాగడి దగ్గరికి వచ్చి ఆయన కూడా రాసి ఆయన ఇంటి పేరు మీద ఉన్నది. ఎర్రాపాగడి మీద మంచి బ్రహ్మాండమైనటువంటి వంశవర్షం కూడా రాశాడు. ఇక్కడ నన్నిచోడు దగ్గర మన అందరికీ తెలిసిందే. నన్నిచోడు అవునా కాదా, నన్నకి ముందోడా, నన్నకి తరువాతోడా, కుమారసమ్మ రాశాడా, రాయలేదా, అనువాదమా, చర్చ, ఒక గ్లాస్. నాకు అనుమానము తెలుగు సాహిత్య చరిత్రలో ఏ చర్చ వచ్చినా, ఏ వివాదం వచ్చినా, ఇది అన్నిటికీ కారణం కందుకూరే. అటువంటి అంత అద్భుతమైనటువంటి చారిత్రక నేపథ్యాన్ని మన ముందుంచినటువంటి మహానుభావుడు, అలా రాసినటువంటి మహానుభావుడు. ఆ నన్నిచోడు గురించి, ఆ నన్నిచోడు తిక్కన కంటే ముందోడని కొంతమంది రాశారు, అదేది కాదురా బాబు ఇదే అని చాలా నీట్గా రాశారు. రంగనాయనం అదరుడు గురించి రాశారు. శ్రీనాథుడి దగ్గర శ్రీనాథుడిని గురించి చాలా బాగా రాశారు.
నాకు అప్పుడు ఇవన్నీ తిరగడం వల్ల చాలా జ్ఞానోదయం వచ్చింది. పోల వేమారెడ్డి గురించి రాశారు. అనంత అనపోతారెడ్డి, వేమారెడ్డి, గిరిరెడ్డి, కోమటిరెడ్డి, వేమారెడ్డి, ఆ అల్లారెడ్డి, అల్ల వీరభద్రారెడ్డి అన్ని రాసినటువంటి 12 పుస్తకాలని చాలా జాగ్రత్త చాలా పద్యాలు చేసి చాలా చక్కగా రాసి ఆ పద్యము ఆ వ్యవహారం అన్ని చాలా జాగ్రత్తగా రాశారు. తర్వాత బమ్మెర పోతన చూసే బమ్మెర పోతన చనిపోతున్నప్పుడు కొమర్రాజు లక్ష్మణరావు కూర్చొని రాసుకున్నాడు. ఆ రాసుకున్నప్పుడు రాసి ఎండింగ్ అయినప్పుడు మొత్త ఆయన ఎక్కడ పుట్టాడు, ఏమిటి పుట్టాడు, దాని వ్యవహారం ఏంటి, జన్మస్థానం ఏంటి, ఆయన చనిపోతాడనిగా ముందు రాసి వ్యాసం రాసి ఆంధ్రపత్రిక పెట్టినటువంటి మహానుభావుడు. అలాగే ఫస్ట్ దానిలో లాస్ట్ కవిరాక్షసుడు. ఈ కవిరాక్షసుడు అనేవాడు తెలుగుడా సంస్కృతోడా, దాని వ్యవహారం ఏంటని చాలా వివాదాలు జరిగితే సంస్కృతిలో కవిరాక్షసుడు ఉన్నాడు, వాడు తెలుగువాడు కాడు, తెలుగులో వాడు ఉన్నాడు, వాడు సంస్కృత వాడు, ఇది అని చాలా నిక్కచ్చిగా తనకు తెలిసినటువంటి ఆధారాలతో ప్రమాణాలతో బ్రహ్మాండంగా రాసినటువంటి మహానుభావుడు. తర్వాత శ్రీకృష్ణదేవరాయ దగ్గరికి వెళ్ళిపోయి శ్రీకృష్ణదేవరాయలు అమృతమల్లి అలసాని పెద్దన వగైరాలు అని శైలి వాదులు ఇక్కడికి వచ్చేసరికి మళ్ళా మల్ల ఈ మల్ల గురించి రాశారు. ఆయన రామాయణం రాసింది, రామాయణం బాగానే ఉంది, శ్రీ రాసిందని చెప్తూ చాలా మంది మగవాళ్ళు రాసిన రామాయణం కన్నా ఈ వ్యాకరణం బాగుందనే అద్భుతమైనటువంటి స్టాంప్ వేసి బ్రహ్మాండంగా కందుకూరు వారు మొల్లగారిని చాలా బ్రహ్మాండంగా మెచ్చారు. ఆ శైలి బాగుంది అన్ని అని చెప్పారు. పింగళాడి గురించి మనందరికీ చెప్పవలసిందే. ఆయన రాసినటువంటి కావ్యాల గురించి రాశారు. రామరాజ పోషణ గురించి ఆయన రాసినటువంటి 3 కావ్యాల గురించి రాశారు. ఇక ఇందులో 2వ దానిలో 57వ చాప్టరు మనందరికీ తెలియనటువంటి విషయము. ఆ హెడ్డింగ్ ఏమిటంటే చరిత్రకి తెలియని ఇతర కవులు వాళ్ళ గ్రంథాలని శశిబిందు చరిత్రము, చమత్కార రామాయణము, విజయశానము ఎవరికి తెలియనటువంటి ఆ పుస్తకాలు కవుల గురించి అక్కడక్కడ వేసి అంటే మనం ఇంకా దాని మీద రీసెర్చ్ చేయాలి. ఆయన కూడా చెప్పాడు, నా తెలుగు కవుల చరిత్ర మీకు మార్గదర్శి, రాబో కాలంలో మీరు దాన్ని చూసి ప్రమాణంలో ముందుకెళ్ళండి అని చెప్పాడు. ఇలాగా చివరిలో హరిబొట్టు అని చేసి ఇక్కడే మన ముద్దుపాలన గురించి మరిచిపోయాం. మన మొల్ల గురించి 2 పేజీలే రాశారు, మన ముద్దుపాలెం గురించి 2 పేజీలే రాశారు. ముద్దుపాలెం తర్వాత విమర్శలో అందులో ఇంకా చాలా ఎక్కువ మంది చేసుకోరు. ఏమి రాసినా సమకులాసులు గోపీనందరూ రాశారు. ఇది కందుకూరి కవుల చరిత్ర 92 పేజీల యొక్క సమీక్ష సూక్ష్మంగా. ఇప్పుడు ఇక ఆయన బాధ ఏంటి, ఆయన వ్యవహారం ఏమిటి, ఆ కౌలు చేత రాయడానికి ఆయన వ్యవహారం ఏమిటి, ఏం చేశారు, ఆయన 40 సంవత్సరం ఉండేటప్పుడు ఇది స్టార్ట్ చేశారు. 30 సంవత్సరాలు 70 సంవత్సరాల నుండి హెల్త్ పోయింది, ఆరోగ్యం పోయినప్పుడు కూడా దాన్ని వదలలేదు. చివరిలో దాన్ని ఎవరు అంటే ఆంధ్ర కవుల చరిత్ర 30 సంవత్సరాలు నిరంతర కఠోర సంవత్సరంగా చేసినటువంటి ఆ మహానుభావుడు చేశాడు. అంతేకాకుండా ఆ మొదటి పుస్తకం మొదటి పీఠికలో మహానుభావుడు ఇలా రాసుకున్నాడు, ఆంధ్ర కవుల చరిత్ర గురించి మంచి పుస్తకము లేవనియు, ఇది వరకు తెలుగును వ్రాయబడలేదనియు బ్రహ్మశ్రీ గురజాడ శ్రీరామూర్తి పంతులు గారు కొంతమంది రాశారు. అవకాశం లేక కాబోలు వాళ్ళని ఇటీవల మూసివేశారు. చాలా సౌరద్రి కాబట్టి చాలా చక్కగా రాశారు. అది మన మీద మరొక రకంగా రాస్తున్నాం, చాలా చక్కగా రాశారు, చాలా సౌరద్రితో రాశారు. చిరకాలం నుండి ఉన్న ఈ కొరతను వారింపబోని నేను ఈ ప్రయత్నం చేస్తాను. హిందూ దేశంలో చరిత్ర రాసినటువంటిది పూర్వం ఎక్కడ కనబడకుంటుంది, వ్యవహారాలు రాసినా చాలా తక్కువగా ఉన్నదని చెప్పాడు. ఇలా కవులు తెలుసుకోవడము మనకి అవసరం అని చెప్పాడు. అంతేకాకుండా ఇప్పుడు ఇలాంటి చరిత్ర రాయడము అసాధ్యము, చాలా కష్టమైన పని, నేను పూనుకున్నానని చెప్పాడు. శిలాశాసనాలు, తామ్ర శాసనాలు బట్టి, కవు కృతులను బట్టి, ఆ రాజులను బట్టి, రాజుల కృతులను బట్టి, రాజుల అవతారాలను బట్టి, రాజుల అంకితులను బట్టి, వాళ్ళ కథలను బట్టి, లోకాల్లో ఉన్న కథలను బట్టి సాధ్యమైనంత రీతిగా కాల నిర్ణయము చేయుటకు నేను ఆరంభించాను అని చెప్పాడు. విమర్శకులు కొంచెం జాగ్రత్తగా చదివి విమర్శించండి, విమర్శించొద్దని చెప్పలేదు, చదివి విమర్శించండి, పుస్తకం చూసి విమర్శించండి.
అంతేకాదు మహానుభావుడు ఆ శ్రీచరిత్రలో రాసుకోండు, పూర్వకాలం నుండి మన దేశంలో చరిత్రను రాసిన ఆచారం లేదు, అందుచేత కవుల చరిత్రము వ్రాయుట కష్టమయ్యింది. ఎవరో నలుగురు తప్ప కవులు ఎవరు తమ వంశ చరిత్ర రాసుకోలేదు. అలాంటప్పుడు నేను రాయడం కష్టమైంది. గ్రంథ రచన చేసిన కాలము అంతకు ముందు లేదు. గ్రంథకర్తలు కూడా వాళ్ళ గురించి రాసుకోలేదు, అంకితంలో కూడా రాసుకోలేదు. కాబట్టి కవుల కాలము తెలుసుకోవడము చాలా కష్టతరమైంది. అంతేకాదు రాజులు కొంతమందికి అంకితం ఇచ్చాడు. అప్పుడు రాజులు అది కాకపోయినా రాజుల బట్టి అని తెలుసుకోవచ్చు. కొంతమంది రాజులు కాకుండా సామాన్యులకు ఇచ్చారు, కొంతమంది దేవుడికి ఇచ్చారు. అది తెలుసుకోవడం చాలా కష్టమైంది. ఎన్నో తిరిగాను, ఎన్నో చేశాను, చాలా కష్టపడ్డాను. ఆ కూతుల కాల నిర్ణయము ఆ రకంగా నేను చేశానని చెప్పాడు. అంతేకాకుండా కష్టాన్ని చెప్పిస్తూ చివరలో ఇంకెవరైనా విమర్శిస్తారేమో, ఎవరైనా బ్యాచ్ ఉంటది కాబట్టి వాళ్ళందరికీ చెప్పాడు, నేను కృతుల్లో అధిక సంఖ్యాకులు తమ గ్రంథములు అంకితము చేయలేదు, దేవుడికి అంకితం చేశారు. ఇలాంటి కష్టం వచ్చింది, కాలనిర్ణయం కష్టం వచ్చింది, గ్రంథం కష్టం వచ్చింది, లక్ష గ్రంథాలు పట్టుకున్నాను. అప్పకవి తాను గ్రంథ రచన ఆరంభించిన కాలమును ఆ పుస్తకం రాశాడు. కాబట్టి అట్లని ఆ కాలము తెలియడం చేత అంతకు ముందుకు వెళ్ళిపోయి ఆ పుస్తకం రాశాను. కవులు ఎవరెవరి పూర్వులు తెలుసుకున్నట చాలా కష్టమైపోయింది. ఎన్నో కష్టాలు పడ్డాను. నా శ్రమ పడిన కాలాన్ని కొంతవరకు నాకున్నటువంటి ఆ ప్రతిభతో నేను చేయగలిగానని చెప్పినటువంటి మహానుభావుడు ఆ కొమర్రాజు ఆమెడో రాశాడు. ఆ తర్వాతను మీ అందరికీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఈ విమర్శకులు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. కందుకూరి రాసినటువంటి మొత్తం అన్ని పుస్తకాలు ఒక దగ్గర రాసి ఒక వ్యక్తి చూసి రాస్తే మధ్యలోనే చనిపోతాడు, చివరి వరకు ఉండడు. అంత మెటీరియల్ సృష్టించినటువంటి మహానుభావుడు, సృష్టికర్త. నువ్వు విమర్శించినప్పుడు కొంచెం జాగ్రత్తగా విమర్శించు. అంతేగా ఇంకా మరికొకటి రాశాడు, పైకి చూసే వారికి కవుల చరిత్ర విషయంలో నేను పడిన పాటు తెలియకపోవచ్చు, ఇతర గ్రంథాల విషయంలో నేను ఎంత కష్టపడ్డానో మీకే తెలుస్తుంది అని చేశాడు. అంతేకాకుండా నేను ఎన్నో మాతృకలను చూశాను, ఎన్నో పుస్తకాలు చూశాను. తంజావూరు వెళ్ళాను, చెన్నపూర్ వెళ్ళాను, ఎన్నో పుస్తకాలు చూశాను. ఎంతో మంది పెద్దలు చూశారు, వాళ్ళందరూ వాళ్ళ పేర్లు కూడా రాసుకున్నాడు. కొమర్రాజు లక్ష్మణరావు, జయంతి రామయ్య పంతులు, కొత్తపల్లి సూర్యారావు, వేడూరు ప్రభాకర శాస్త్రి, పంచాగ్రుల దక్షిణామూర్తి, ఉంగూరు సుబ్బారావు, ఇడుగు రామమూర్తి, బుర్రా శేషగిరిరావు, వీళ్ళు ఎంతో మంది పేర్లు చేసుకున్నారు. వీళ్ళందరూ నన్ను సహాయం చేశారు, రాసుకున్నాడు. చెప్పి చివరిలో ఒక వాక్యం మహానుభావుడు చెప్పాడు, నాకు ఎంత కష్టపడినటువంటి నాకు ఎప్పటికీ లభించిన కవుల యొక్క చరిత్ర కూర్చి ఏదో తోచిన దానిని వ్రాసి ప్రకటించి కవుల చరిత్రమనిపించి తిని. విమర్శకులు ఈ వాక్యం కొంచెం చదువుకొని జాగ్రత్తగా విమర్శ చెయ్యు. ఇలాంటి సాహిత్య సంపన్నుడు మన కందుకూరి. అంతేకాదు ఇంకా ఒక 2 వాక్యాలు రాస్తూ, ప్రథమ ప్రయత్నాలు ఎప్పుడునూ ప్రథమములుగా ఉంటాయి, అవి దోష బహుళములు అవి కూడా ఉంటాయి, అలాగవ్వడము దాని స్వభావము. అంతేకాదు మనము బుద్ధి పొందగలుగుటకు చేసినది తప్పులు బట్టియే కదా. అది అంటే తప్పులు ఎన్నుంటే ఆ వాక్యం అని చేశాడు. దోషం మనం వృద్ధి పొందగలుగుట చేసిన తప్పులు బట్టియే కదా. మొదటి చేయబడిన నా పుస్తకములను తరువాత వారికి గురుతర పుస్తక రచనకు తోడ్పాటుబడును. రాయిన తరువాత రాసినటువంటి ఆ 18-19 మంది అందరకు ఆదర్శం. ఇది మహానుభావుడు చేశాడు. ఇక విమర్శ, బ్రహ్మాండమైన విమర్శలు చేయొచ్చు. వ్యక్తి మీద చేశారు, పుస్తకాల మీద చేశారు. ఆయన ఆదికుడు కాదన్నాడు, ఆయనకంటే ఆదికుడు ఎవడు లేడు, ఆయన అత్యంత ఆదికుడు, అంటే నవ్యాంత వైతాలు ఇక్కడ అయ్యాడు అన్ని ప్రక్రియకు. ఆ తర్వాతను ఆయన రచనా విధానం బాగులేదన్నాడు. ఇందుకు మన అధ్యక్షుడు చెప్పినట్టుగా మెథడాలజీ ఉన్నది. ఆ విమర్శ చేసినడికి ఆయన ఇప్పుడు పింగళ లక్ష్మీకాంతం లాగా మెథడాలజీ ఉండాలనుకోవడం నీ అజ్ఞానం. మన
ఆయన మీద తీవ్రంగా చేసిన వాళ్ళందరూ వెనకకి వెళ్ళిపోయారు. వాళ్ళు వాళ్ళు ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారో తెలుసు. ఇందులో ప్రధానమైనటువంటి విమర్శ ఆంధ్ర కౌరు సమితిలో ఇందులో విమర్శ లేదు, పరిశోధన లేదని విమర్శ ఉంది. విమర్శ ఉందా, పరిశోధన ఉందా లేదో మీకు మొట్టమొదట వాక్యమే, స్టార్టింగ్ నన్నయ్య భట్టు మొట్టమొదట పేరాలోనే ఆయన పరిశోధన ఆ విశ్వరూపం చూపించాడు మహానుభావుడు. అంతేకాదు, అంతే ఆ విమర్శ చదువుకోండి, పరిశోధన చేసుకోండి, ఇందులో మీకు ఎవరికి ఏమి అనుమతి లేదు. తరువాత ఈ పరిశోధకులు మర్చిపోకూడదు కనీసం. ఇది పరిశోధకులు మరోమారు నేను హెచ్చరిస్తున్నా, కందుకూరికి సంబంధించి ఇది కవుల చరిత్ర, కవి చరిత్ర కాదు. ఆ పద్యం ఇక్కడ లేదు, పెద్దన ఆ పద్యం లేదు, శ్రీనాథుడు ఈ పద్యం లేదు, పెద్దన ఈ పద్యం ఉంటే బాగుంటుంది. ఏ పద్యం ఉండాలని నువ్వు రాయి చరిత్ర, నీకు తెలుస్తుంది. అంత సాహిత్య చరిత్ర ఆయన రాశాడు, ఏ పద్యం రాయిలో ఆయన రాశాడు. మర్చిపోకండి, అది కవి చరిత్ర కాదు, కవుల చరిత్ర. అప్పటికే 1000 పేజీల పుస్తకం అయ్యింది. ఒక నియమాలు పద్ధతి ఉంటాయి. మీరు విమర్శించండి, మీకు ఇష్టం వచ్చినట్టుగా విమర్శించకండి. విమర్శకులందరికీ మేము ఒకటే, రాసేవాడికంట విమర్శకుడు గొప్పవాడు అని అనుకోవడం అజ్ఞానానికి నిదర్శనం. రచయిత కన్నా నువ్వు గొప్పవాడు కావు, విమర్శించు, చదివి విమర్శించు. కందుకూరి పుస్తకాలన్నీ చదువు, ఆయన బాధను తెలుసుకో, ఆయన విశ్లేషణ తెలుసుకో, ఆయన కాలం తెలుసుకో, ఆయన పద్ధతి తెలుసుకో. ప్రామాణికంగా రాశాడు. మరొక విషయం, ఇప్పుడు ఈ పుస్తకం సివిల్ సర్వీస్ వాళ్ళకి రెఫరెన్స్ పుస్తకం, ఎంఏ వాళ్ళకి రెఫరెన్స్ పుస్తకం, అది అందుచేతనే మారదు. తరువాత ఇందులో పరిశోధన దండిగా ఉంది. మరొక విషయం గుర్తించుకోవాలి విమర్శకుడు, పరిశోధన అంటేనే మార్పు. నిన్నటిది ఈ వేళకు మారుతుంది, మొన్నటికి ఈ వేళ మారుతుంది. ఎప్పుడు పరిశోధన అనేది ఎప్పటికప్పుడు మారుతుంది. పరిశోధన అంటేనే మార్పు. ఆ విషయం విమర్శకులు మరో మారు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఇది కాబట్టి ఆ పద్యం లేదు, ఈ పద్యం లేదు, ఇది కవి చరిత్ర కాదు, కవుల చరిత్ర తెలుసుకో. తరువాతను వేమన దగ్గరికి, వేమన గురించి మనం కందుకూరి రాయలేదు. కందుకూరి ఏ ప్రణాళిక మీద రాసుకున్నా, ఏ మెథడాలజీ మీద రాసుకున్నా, 1000 సంవత్సరాల ఒక ప్రజాకవి కవుల జీవిత చరిత్ర లేకపోవడము లోపమే, రెండో మాట లేదు. రాసి ఉంటే మన ఆనందం, అది అనుకోకుండా రాయలేకపోయారు. అది రాసి ఉంటే ఇంకా బాగుండేది. ఇక మరికొక పాయింట్ మనందరికీ తెలిసినటువంటిదే, మన ముద్దుబాలన గురించి ఆ కామెంట్, అది కూడా ముద్దుబాలన గురించి కూడా మీ అందాదని మాస్టర్ 2 పేజీలే రాశారు. ఆయన ఆ జిరాక్స్ కూడా నేను ఆ విషయం కూడా చూశాను. మళ్ళా ఒకటని, దీనికని, అని తల్లి పేరు ముచ్చాలని, దీని కవిత్వము ఇది అని ఇలా రాశారు. మొల్ల దగ్గర చూస్తే చక్కగా రాశాడు. ఆమె రాశాడు, ఇక్కడికి వచ్చి చేశాడు. ఇక్కడ ప్రధానమైనది ఆమె మీద, స్త్రీ మీద ఇటువంటి మీ అందరికీ తెలిసినటువంటి సత్యవతి చరిత్ర, చంద్రమతి చరిత్ర పత్రికలు కూడా పెట్టారు. స్త్రీ అంటే అభిమానం, స్త్రీ గురించి పోరాడినటువంటి మహానుభావుడు ఆయన. అనుకోకుండా రాసింది కాడు, కావాలనే రాసింది, మీకేం డౌట్ అక్కర్లేదు. మన బెంగళూరు రాధికా స్పందనము తర్వాత పరిష్కరించిన నాగరత్నం, మీరు ఎవరు ఏమనుకున్నా ఆయనకి 2 విషయాలు నచ్చవు. ఏమిటా నచ్చవు మీ అందరికీ తెలుసు. ఏమిటది? అభగ్యోపానికి చదివినోడు వాడికి ఆ విషయం తెలిసింది. శృంగారం విపరీతంగా రాస్తే ఆయనకి ఇష్టం ఉండదు. వేశ్యావృత్తి వలన సమాజం నాశనం అయిపోతుంది, నైతిక విలువ వల్ల నాశనం అయిపోతుందని తనకి ఇష్టం ఉండదు. ఈ 2 విషయాలు ఇందులో వేరే వ్యవహారం చేసింది. అందుచేతనే ఆ పదాలు తాను ఉపయోగించడం జరిగింది. అయినా సరే ఆమె గురించి చాలా చాలా చక్కగా సంస్కృత పండితురాలు, ఆంధ్ర పండితురాలు అని చాలా మంచి ప్రావీణ్యం ఉంది, శాస్త్రంలో ఉంది. అక్కడక్కడ తప్పులు ఉన్నవి, అయినా సరే వీళ్ళు మంచి పండితురాలు వగైరాలు రాశారు. అది ఆమె అనేది ఎవరైనా ఉపయోగించుకోవచ్చు, కానీ కందుకూరి నుంచి, కలమ నుంచి ఆ పదం రాకూడదని నేను కోరుకుంటాను. ఇలాగా ఈ మహానుభావుడు ఈ రకం రోజున ఆరోగ్యం బాగలేకపోయినా అంతా చేసిన తర్వాత కవుల చరిత్రలో తర్వాతను వీళ్ళందరి గురించి రాశారు. ముఖ్యంగా ముద్దుపాలన విషయంలో ఆ 2 విషయాలు. ఇప్పుడు మనకి ఇక్కడ టకామని అప్పారావు దగ్గరికి వెళ్తే, అప్పారావుకి కందుకూరి వారికి మెయిన్, ఈయనకి నైతిక దృష్టితో చూశాడు, ఆయన సామాజిక దృష్టితో చూశాడు. సామాజిక దృష్టి విశ్వమైంది, నైతిక దృష్టి చూడడం వలన ఈయన కొంచెము కావాలనే
ఆ కోపంతో మేషారి కోపం ఎక్కువ, మీ అందరికీ తెలుసు కదా. కందుకూరు చాలా కోపం ఎక్కువ. కందుకూరులో మరొకటి ఏంటంటే రాసింది తిరిగి చూడకపోవడం, రాసింది మరి తిరిగి చూడకపోవడం, అదొకటి కూడా సార్లో ఉంది. కాబట్టి ఏది ఏమైనా వేమన రాసి ఉంటే మనందరికీ ఆనందంగా ఉంటుంది. 1000 సంవత్సరాల్లో ప్రజాకవి ఆయనే కాబట్టి, జాతీయ ఆయన కాబట్టి వేమన ఉండవలసిందే. మనం అది ఉంటే బాగుండేదని ముద్దుపల్లిని కూడా అలా అలా ఉంటేవండి. ఇక నా సాహిత్య చరిత్ర రాసినటువంటి మన అయిపోయింది కాబట్టి 2 నిమిషాల్లోనే నేను క్లోజ్ చేస్తాను. ఇక మన ఆ మన రాజపాలెం చంద్రశేఖర్, నేను ప్రముఖుల అభిప్రాయం, మన మల్లంపల్లి సోమశేఖర్, ఇటువంటి కవుల చరిత్ర ప్రతి పుటలోనూ ఆయన శ్రమ కనబడుతుంది, తర్కం కనబడుతుంది, వివేకం కనబడుతుంది, సత్యం కనబడుతుంది, గుణదర్శనం కనబడుతుంది, న్యాయబుద్ధి కనబడుతుంది. ఆయన గొప్పోడు, ఆయన కవుల చరిత్ర గొప్పదని మల్లంపల్లి సోమశేఖర్ చెప్పారు. నిన్ననే మన రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు మన అధ్యక్షులు ఆయన చెప్తూ ఆల్రెడీ నా దగ్గర ఉంది, మాస్టర్ కూడా మళ్ళీ పంపారు. ఆయన ఎంత నారాయణ రెడ్డి గారు ఎంత బాగా రాశారో చూడండి. పెంకులుగా కనపడు కవి జీవితములు త్రవ్వి తొలలేని రత్న రాసులను పైకెత్తాడని మహానుభావుడు శ్రీనారాయణ గురించి చెప్పాడు. అంతేకాకుండా ఆంధ్ర కవుల చరిత్ర ప్రచురణంతో మరొక వాక్యం చెప్పి ఈయన నన్నయ్య రామకృష్ణ కవి ప్రభృతుల సంబంధించిన కట్టుకథలన్నీ కందుకూరివి కవుల చరిత్ర పటాపంచలైపోయామని నారాయణ రెడ్డి చెప్పినటువంటి మహానుభావుడు. ఇటువంటి తెలుగు సాహిత్య చరిత్ర అద్వితీయము. ఎంత గొప్ప చరిత్ర ఎవరు రాయలేడు. పొరపాటున ఎవడైనా రాస్తే కందుకూరే మార్గదర్శి అని చెప్పాడు. కట్టమంచి గురించి మీ అందరికీ తెలిసిందే. ఈ కట్టమంచి కందుకూరులో దేవతలను భారతదేశం మరిచిపోకూడదు, జాగ్రత్తగా చూసాను, లేకపోతే చాలా కష్టాలు ఎత్తుకుంటుందని చెప్పాడు. నా ఉద్దేశంలో ఇప్పుడు కవుల చరిత్ర 99 2 పేజీలు తిరగేశాక ఇక కందుకూరికి ఉపన్యాసాలు పెట్టడము, సెమినార్ పెట్టడమే కాకుండా వీధి వీధి వాడ వాడ డిస్టెట్ ఆ కందుకూరి వీరేశ విగ్రహాలు పెట్టాలని నాకు అప్పుడు కసి తీరుతుందని నాకు అనిపించింది. అంతేకాదు తర్వాత మధునా పంతులు వారు అన్నారు, చూడడానికి ఇందులో గుణదోషాలు ఉన్నాయి, చాలా శక్తిపరుడు, చాలా సామర్థ్యపరుడు, చాలా పెద్ద గ్రంథం రాశాడు, చరిత్ర రాశాడు అని చెప్పారు. అలాగే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఆయన వల్ల సంస్కారం నేర్చుకున్నాడు చెప్పాడు. మరి కూడా రాస్తూ కందుకూరి వీరేసిన కవుల చరిత్ర మాత్రమే నిత్య జీవితంలో పనికొస్తుందని చెప్పాడు. అప్పటికి ఇప్పటికీ సాహిత్య వ్యవసాయం అదొక పెద్ద పెన్నిది అని చెప్పాడు, తిరిగి లేదు. అలాగే దీని మీద పిహెచ్డి చేసినటువంటి అక్కిరాజ రమాపతి చేసి ఎవడు రాసినా, ఎప్పుడు రాసినా, ఎక్కడ రాసినా కవి గురించి కావాలన్నా ఏది రాసినా 1000 సంవత్సరాల తెలుగు సాహిత్య చరిత్రలో ఆదర్శమూర్తి కవుల చరిత్ర కందుకూరుదని చెప్పాడు. ఇక ఆ తర్వాత ఏటుకూరు బలరామమూర్తి గారు చాలా బాగా చెప్పారు. కందుకూరి ఇతర గ్రంథాల కన్నా ఒక ఎత్తు, కవుల చరిత్ర ఒక ఎత్తు. వీరేశలింగం కవి సాహితీపరుడు, ప్రాచీన సాహితీవేత్తల చరిత్రను తెలుగు వారికి అందించినదే. పాత కొత్తల అనుబంధం అసాధ్యమని ఆయనకు తెలుసుకున్నారు. వందలాది తాళపత్రాలు చూశాడు, రాగద్వేషాలకు అతీతంగా రాశాడు, రాత్రి బౌలు కష్టపడ్డాడు, కథ రసవత్తరంగా వర్ణించాడు. కవుల చరిత్ర శాస్త్రీయ నిశిత పద్ధతిలో చక్కనైనటువంటి చరిత్ర రాశాడు. నిద్రాణమైనటువంటి జాతిని మేల్కొల్పినటువంటి మహానుభావుడు కందుకూరు అని చెప్పాడు. ఇక ఇవన్నిటికీ మహానుభావుడు ఇన్ని 130 140 గ్రంథాలు రాసి తన జీవితాన్ని, తన కాలాన్ని మన కోసం ప్రజల కోసం అంకితమైనటువంటి మహానుభావుడు. ఆయన గురించి జాషువా అద్భుతమైన వాక్యం చెప్పాడు. దాంతో చూశాను, మరణమునకు తక్క మరి తీరుబడి లేక కలము దించనట్టి కవివరుణ్ణి అన్నాడు జోషువా. ఈ రకంగా పరిశోధనలో, విమర్శనలో తనకు సాటి అయిన వాడు 1000 సంవత్సరాలలో ఎవడూ లేడు అని నిరూపించిన కవి, ప్రతిభావంతుడు, విఖ్యాత పరిశోధకుడు, ప్రఖ్యాత విమర్శకుడు, నవయుగ వైతాళికుడు, తెలుగు సాహిత్య చరిత్రలకు మార్గదర్శి నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులు. ఆయనకి పాదాభివందనాలు. అవకాశం ఇచ్చినటువంటి అరసమ బృందానికి నమస్కారాలు. అధ్యక్షుల వారికి నమస్కారం. చలం గారు,
చలం గారు, ఆనంద్ గారు, చలం గారు పలకడం లేదు. ఏమో సింహన్న గారు సార్ వాగ్దాట్లో ఎక్కడ దాకా కొట్టుకెళ్లారో చూడాలి. అంటే సింహన్ గారు తన సహజ ధోరణిలోనే ప్రసంగించారు. అయితే తనకిచ్చినటువంటి పరిమిత సమయంలోనే చాలా విస్తృతంగా చెప్పడానికి ప్రయత్నం చేశారు. వారికి ధన్యవాదాలు. కందుకూరి ఆ కవుల చరిత్రకి కంటే ముందు రాసినటువంటి కావలవారు కానీ వాళ్ళకు ఉన్నటువంటి పరిమితులు ఏంటి, గురజాడ వారిని మనం ఎందుకు ప్రామాణికంగా తీసుకోవాలనే విషయంలో చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పారు. ఎవరికైనా మనం వాళ్ళని అంచనా వేసినప్పుడు ఏంటంటే ఎవరి పరిమితులు వాళ్ళవి, ఆ పరిమితిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని అంచనా వేయాలండి. మన ఇష్టానుసారంగా విమర్శించొద్దు. ఆయన చాలా గట్టిగా ఇప్పుడు చెప్పిన విషయం ఏంటంటే ఎలాగ పడితే అలాగా ఇష్టానుసారంగా విమర్శించడం అనేది మంచిది కాదు, కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళు రాయడానికి ఎంత కష్టపడి ఉండాలి, అవన్నీ ఆలోచించుకొని మనం విమర్శించాలి తప్పించి అంటే ఏది పడితే నోటికి మాట వస్తే అది విమర్శించడానికి వీల్లేదు. నచ్చేత గురజాడ మీద ఏ కాదు కదా, దోమ కాదు కదా, ఏమి కూడా వాడడానికి వీల్లేదన్నంతగా ఆయన హెచ్చరించారు. అయితే తెలుగు సాహిత్య చరిత్రలో ఇప్పుడు కాలాన్ని బట్టి, మహాకవులను బట్టి, కవితా పోషకులను బట్టి, ప్రక్రియలు బట్టి రకరకాలైనటువంటి ఒక పద్ధతి తీసుకుని పుస్తకాలు రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. అందరికంటే కూడా మనకు చాలా విస్తృతమైనటువంటి పరిశోధన చేసినట్టు వ్యక్తి మన ఆరుద్ర గారు, ఆంధ్ర వాంగ్మయ చరిత్ర. అంటే కందుకూరికున్న మిగతా వాళ్ళకు ఉన్న సంబంధం ఏంటంటే కందుకూరి స్వయంగా కవి, రచయిత, చాలా ప్రక్రియలుగా ఆయనే చెప్పుకున్నట్టుగా ఆద్యుడు, తర్వాత సంఘ సంస్కర్త. అంటే మిగతా వాళ్ళగా ఆయన ఏదో సాహిత్య చరిత్ర ఒక 4-5 పుస్తకాలు దగ్గర పెట్టుకొని సాహిత్య చరిత్ర రాయాలని, అవన్నీ సేకరించి చేయాలనే ఉద్దేశంతో కాదని చెప్పారు. ఆయన ప్రధానంగా కార్యశీలి. ఆ ఉద్దేశంతోనే ఆయన ఆ పద్ధతి కూడా ఆయన తాలూకా పరిశోధనలో కానీ ఆయన తాలూకా రచనలో కూడా కనిపిస్తుంది. చెప్పినప్పుడు మొదటిసారిగా మనకి ఎన్నింటిగా ఆయన మార్గదర్శిగా ఉన్నారని చెప్తూ ఒక విషయం అన్నారు. అంటే మెథడాలజీ అనేటువంటి మొదట నేను వాడినప్పుడు ఆ విషయాన్ని పదే పదే ప్రస్తావించాలి. అంటే రాసినప్పటికీ అప్పటికి మెథడాలజీ అనేటువంటిది అప్పటికి అది అభివృద్ధి చెంది ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆధునిక కాలంలో వచ్చినట్టుగా అప్పటికున్నటువంటి పరిమితుల్ని, అప్పటికున్న కాలాన్ని బట్టి, అప్పటికున్న పరిమితులను బట్టి, అటుకున్న దీన్ని బట్టి కూడా సేకరణ అనేటువంటిది తీసుకుని దాన్ని విశ్లేషణాత్మక చేయడే ప్రయత్నం చేశారని చెప్పి మాస్టర్ సింహన్న గారు చాలా విపులంగా మనందరికీ వివరించారు. ఆయనకి ధన్యవాదాలు. అలాగే అంటే సాహిత్య చరిత్రని గ్రంథస్థం చేసే ముందు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక గురించి ఒక మాట నేను ఎందుకన్నానంటే, ఒక విస్పష్టమైనటువంటి రచనా ప్రణాళిక అనేది ఒక చారిత్రకమైనటువంటి దృష్టి గాని అవగాహన గాని లేకుండా రాసినటువంటి సాహిత్య చరిత్రలు కూడా ఉన్నాయి. అందువల్ల సాహిత్య చరిత్రని రాసినటువంటి వ్యక్తులతో పాటు కవులు, రచయితలు లాంటి ఆరుద్ర గారు, పింగళి గారు వాళ్ళతో పాటు ముదిగంటి సుజాతారెడ్డి గారు రాసినటువంటి చారిత్రక సామాజిక నేపథ్యంలో తెలుగు సాహిత్య చరిత్ర అని ఆవిడ ఒక పుస్తకం రాసింది. దాదాపు అది ఒక 450 పేజీల పుస్తకం. అంటే చరిత్రలో విస్మరణకి లోనైనటువంటి అంశాల్ని లేదా
అది కావాలని చేశారా లేకపోతే యథాలాపంగా జరిగిందనే విషయాన్ని మళ్ళీ బయటకు తీస్తూ వస్తున్నటువంటి అస్తిత్వ ఉద్యమాల నేపథ్యంలోని వచ్చినటువంటి విషయాలన్నింటినీ కూడా ఆవిడ క్రోడీకరించి తెలుగు సాహిత్య చరిత్ర అనేటువంటి ఆవిడ కూడా రాయడం జరిగింది. ఆ తర్వాత నాగి గారితో వచ్చినప్పుడు ఆయన రెండు భాగాలుగా ఆయన తెలుగు సాహిత్య చరిత్రని సంకలనం చేయడం జరిగింది. అంటే అంతవరకు తెలుగు సాహిత్య చరిత్రని గ్రంథస్థం చేయడం, చరిత్రకారులుగా పని వాళ్ళు చేసింది వేరు. ఆ తర్వాత చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాగి గారు కావచ్చు, లేదంటే మన ద్వానా శాస్త్రి గారు కావచ్చు, ఆ తర్వాత వచ్చిన మాస్టర్ సుమన్ గారు కావచ్చు, అందరూ కూడా పోటీ పరీక్షలకు వెళ్ళినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి అవసరమైనటువంటి సాహిత్య చరిత్ర, వాళ్ళ పరీక్షలకు ప్రధానంగా సివిల్ సర్వీస్ కి, గ్రూప్ 1 పరీక్షలకు వెళ్ళినట్టు విద్యార్థులు దృష్టిలో పెట్టుకొని సాహిత్య చరిత్రల్ని మళ్ళీ వాళ్ళు మదింపు చేసి మళ్ళీ చేయడం అనేది జరిగింది. అప్పుడు అంటే దీనికి ముందు చేసినటువంటి వాళ్ళు లేదా ఈ దృష్టిలో చేసిన వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. అయితే ఏది చేసినా సాహిత్య చరిత్రల్ని ఈ రకంగా చాలా మంది 20 మంది 22 మంది వరకు కూడా దాన్ని గ్రంథస్థం చేసిన వాళ్ళు ఉన్నారు. అది ముఖ్యంగా పిల్లల కోసం చేసినట్టు ఎవరో బొమ్మకంటి శ్రీనివాసాచార్యుల నుంచి తర్వాత మనకి కోరాడ శ్రీనివాసరావు గారి వరకు కూడా, తర్వాత మలయవాసి గారు కూడా పిల్లల కోసం కూడా తెలుగు సాహిత్య చరిత్ర పరిచయం చేయడం కూడా జరిగింది. వీటన్నిటికీ మనం ఆద్యుడిగా ఎందుకు చెప్పుకోవాలన్నప్పుడు కందుకూరిని అంటే గురజాడ ఎలాగైతే ఆధునిక కథకి ఆద్యుడు ఎందుకు చెప్పుకుంటామో, ఆయనకంటే ముందు దాదాపు ఒక 89 మంది కథకులు ఉన్నారు, కథలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆధునిక కథకి ఆద్యుడు అనేది ఆధునిక కథ సంబంధించిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి సంపూర్ణంగా గురజాడ కథలోనే ఉన్నాయని చెప్పి మనం అనుకుంటాం. అలాగే గురజాడ కంటే 2-3 ముందు రాసినప్పటికీ కూడా ఏది మన కందుకూరి కంటే 2-3 కవుల చరిత్రల ముందు వాళ్ళు ఇంగ్లీష్లో రాయొచ్చు, తెలుగులో రాయొచ్చు చేసినప్పుడు కూడా ఈయన ఒక సమగ్రమైనటువంటి సాహిత్యం పట్ల, సమాజం పట్ల ఒక సమగ్రమైనటువంటి ఆలోచన దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈయన మనం ఒక ప్రామాణికమైనటువంటి సాహిత్య చరిత్రగా, కవుల చరిత్రగా మనందరం కూడా పరిగణించవలసిన అవసరం ఉందని చెప్పి సిమ్మన్న గారు మనందరికి తెలియజేశారు. అందువల్ల తప్పనిసరిగా ఆయనకి అభ్యుదయ రచయితల సంఘం తరఫున తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ విషయం మీద మనకు ఉన్నటువంటి ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాం. ఆయన్ని ఇబ్బంది పెడుతున్నాం. సార్ ఉన్నారా లైన్ లో? ఉన్నారు కానీ వద్దులేండి, ఆయన్నే మాట్లాడటం కొంచెం ఇబ్బందికరము. గొంతు వోకల్ కార్డ్స్ కొంచెం ప్రాబ్లంలో ఉన్నాయి. పూర్తి రెస్ట్ ఇవ్వాలి కొద్ది రోజుల పాటు. దయచేసి ఆయన ఇబ్బంది పెట్టద్దు. ఈ సబ్జెక్ట్ పరిమితమై మిగిలిన మిత్రులు ఎవరైనా స్పందించవచ్చు. చలం గారికి సూచన, ఈ సాహిత్య చరిత్ర గురించి చాలా రకాల మెథడాలజీలు చెప్పారు కదా, రకరకాల ఈక్వేషన్స్ తో చెప్పారని. ఒక 20-30 ఉన్నాయి పుస్తకాలు, ఇంకా ఎక్కువ ఉంటాయి, చాలా మంది ఎక్కువ ఉంటాయి. వీటిలన్నింటినీ మెన్షన్ చేస్తే రాయండి ఒకసారి ఎక్కడైనా. ఇవి ఎందుకు రాయబడ్డాయో, ఈ సమగ్ర ఆంధ్ర సాహిత్యం అని అంటాం కదా, అలా కుదరదు కదా. ఇవి సమగ్రంగా ఉంటాయి. అసమగ్ర చరిత్రలను రాయండి మీరు ఎక్కడైనా. సమగ్రం కాదు, మీరు ఏది సమగ్రం కాదు. అందుకే ఇది రికార్డ్ అవుతుందని, రికార్డ్ అవుతుంది. ఏదేది ఏ దృష్టితో ఎందుకు ఉపయోగపడుతుందో అంటే చరిత్ర అనగా బుక్ షాప్ లో చూడగానే పిల్లాడు తెలుగు సాహిత్య చరిత్ర అనగా ముందు తీసుకుంటాడు. ఎవరు రాశారు ఏమిటి తెలియదు. అధ్యక్షుల వారి పర్మిషన్ తో 1/2 నిమిషం చెప్పండి. తెలుగు సాహిత్య చరిత్రల అధ్యయనం ఈ 100 సంవత్సరాల్లో బాగులేదు. కారణం సాహిత్యం సామాజిక ప్రతిబింబం. సాహిత్య సామాజిక ప్రతిబింబముగా సాహిత్య అధ్యయనము జరగలేదు. దాని వలన తెలుగు సాహిత్య చరిత్రకారులు రాసిన సాహిత్య చరిత్రకు 100%
న్యాయము అధ్యాపకులు చేయలేదు. అస్తిత్వవాదాలు కూడా కారణం కావచ్చు, కారణం కావచ్చు. బాధపడే చెప్తారు తప్ప బోధపడి చెప్పలేదు. సరే, ఏదేదైనా ఎవరో ఒక మేధావి దాన్ని రికార్డ్ చేయాలి కదా, దాన్ని పాయింట్ చేయాలా, చేస్తే మిగతా వాళ్ళకి అర్థమవుతుంది. అవునవును. సార్ ఇంకెవరైనా మాస్టర్ సిమ్మన్ గారి ప్రసంగం మీద సిమ్మన్ గారు హలో చెప్పండి సార్. సిమ్మన్ గారు ఒక సాహిత్యవేత్తగా, ఒక సాహిత్య చరిత్ర లేఖకుడిగా కందుకూరి వీరేశలింగం గారిని చాలా లోతుగా అధ్యయనం చేశారు. ఎరుక తెరిచినటువంటి వ్యక్తి సిమ్మన్న గారు. ఎందుకంటే 30 సంవత్సరాల కాలంలో కష్టపడితే కానీ ఆ రూపానికి రాలేదు అనేటువంటి విషయాన్ని గురించి కావచ్చు, కందుకూరి వీరేశలింగం ఎంత పని రాక్షసుడు అనేటువంటి విషయాన్ని కావచ్చు, సిమ్మన్న గారు మాత్రమే ఈ విషయాన్ని చెప్పగలగడం, దాన్ని అర్థం వాళ్ళు ఎన్నుకోవడం అభినందించదగినటువంటి విషయం. సిమ్మన్న గారు కూడా దాన్ని గతంలో ఆయన సాహిత్య చరిత్ర రాసేటప్పుడు చూసుంటారు, 2-3 సార్లైనా చూసుంటారు. కానీ ఈ సందర్భంగా అధ్యయనం చేస్తూ అందులో ఉన్న లోపాలని బాగా చెప్పారు సార్ మీరు. వేమన గురించి ప్రస్తావించకపోవడం, ముద్దుపళ్ళ గురించి ఆయన నొచ్చుకోవడం, మొల్ల గురించి ఆయన మెచ్చుకోవడం, ఇలాంటి విషయాలన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా చేశారు. అంటే ఇంకా ఒక్కొక్క కవికి సంబంధించి శ్రీనాథుడు పోతన మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ పైన, లేకపోతే ఇంకొక కొన్ని సందర్భాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఒక 4 కీలకమైనటువంటి విషయాల్ని మీరు మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే మీరు మాత్రమే ఆ లోతైనటువంటి అధ్యయనాన్ని చేసినటువంటి వాళ్ళు. దీన్ని మంచి ఒక పుస్తకం లాగా తీసుకొచ్చి చేస్తే మీరే చేయగలరు. ఎందుకంటే అన్ని సాహిత్య చరిత్రలను చదివి మళ్ళా మీరు ఒకదాన్ని నిర్మించారు. కాబట్టి ఇందాక చలం గారు, తర్వాత మిత్రులు చెప్పినట్టుగా సాహిత్య చరిత్రల్లో ఇంకా మీకు ఓపిక ఉంది, దాంట్లో మాకు అర్థమవుతుంది. మీరు మాట్లాడేటువంటి ఆ ప్రవాహం, ఆ వేడి వాడి మీ కళానికి మెదడుకి రెండింటికి ఉన్నాయి. కాబట్టి సిమ్మన్న గారు మీరు ఈ దిశగా ఈ సాహిత్య చరిత్ర కొమ్మ సాంబశివరావు గారు రాసి ఉండొచ్చు, కానీ ఒక ప్రత్యేకమైనటువంటి సామాజిక కోణం నుంచి, ప్రజల కోణం నుంచి వచ్చేటువంటి సాహిత్య చరిత్రని నిర్మిస్తే ఎలా ఉంటుంది, వీటన్నిటిని విమర్శిస్తూ ఒక మంచి గ్రంథం మీ నుంచి మేము కోరుకుంటున్నాం సార్. అంతే. థ్యాంక్ యూ సార్. ఐడియా ఇచ్చారు కదా, ఆలోచించండి. చలంగారు గోపిచంద్ గారు ఎవరో చేస్తున్నారు చూడండి. చూశాను. చెప్పండి సార్, చెప్పొచ్చు. ఎవరైనా వాళ్ళ అభిప్రాయం చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి సార్. గోపిచంద్ గారు మీరు అన్మ్యూట్ చేసుకుంటే మీ మాట మాకు వినిపిస్తుంది. చేయలేదు. గోపిచంద్ గారు చెప్పండి సార్. ఓకే, మాట్లాడండి. చాలా సంతోషంగా నేను అనుకోకుండా చూస్తున్నాను ఈ గోష్ఠి ఆన్లైన్లో. నేను ఒకటి 2 నిమిషాలే మాట్లాడి, ఎలమల సిమ్మన్న గారు శేషేంద్ర శర్మ గారి ఒక కొటేషన్తో ప్రారంభించారు. మీకు అందరికి తెలిసే ఉంటుంది, సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్ర, కవుల చరిత్రలో ఇది వాటి గురించి మాట్లాడారు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఆంధ్రదేశంలో సాంఘిక, సాంస్కృతిక, సాహిత్య చరిత్రలో ఒక ఉద్యోగ ఘట్టం, అశ్లీలత ప్రతిఘటన ఉద్యమం అని చెప్పి ఆ చరిత్రలో వాటిని మొదలు పెట్టాను. 3 పుస్తకాలు వచ్చినాయి ఇప్పుడు. ఇవ్వండి, ఇది కామోత్సవ దహనం, అభ్యుదయ రచయితల సంఘం, ఇంకా అనేక ప్రజా సంఘాలు, సాహిత్య సంఘాలు కలిసి చేసిన ఉద్యమం ఇది. ఇది ఈ సంవత్సరమే వచ్చింది. రెండవది మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన తేనెటీగ సీరియల్, నవల, సినిమా అన్నిటి మీద ఒక 3-4 సంవత్సరాలు చేసిన సుదీర్ఘ పోరాట చరిత్ర ఇది. ఇది 2 ఏళ్ల క్రితం. సమరంపై మూర్ఖుడికి వ్యతిరేకంగా ఆంధ్రదేశంలో ఎంతమంది, ఎన్ని సంఘాలు సంకలనం అన్నమాట. అది క్రమంలో నేను కూడా ఒక చరిత్రలో ఇట్లాంటివి రాస్తున్నాను. ఇంకొక 5 పుస్తకాలకి
ఈ ఈ విషయాన్ని కొద్దిగా మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి అవకాశం ఉంది. ధన్యవాదాలు సార్. ఓకే గోపిచంద్ గారు అర్థమైంది. ఏదర గోపిచంద్ గారు ఓకే ఓకే అర్థమైంది. మీ దగ్గర నెట్ సరిగ్గా లేదు, అందువల్ల అంటే వాయిస్ కొంచెం స్పష్టత క్యారీ లేదా? అయింది, విషయం క్యారీ అయింది. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా స్పందించదలుచుకుంటే ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు. సార్ ఆఫ్ చేసేయండి సార్, టైం అవుతుంది. ఓకే సార్ ఆనంద్ గారు. మిత్రులారా, సిమ్మన్న గారు వీరేశలింగం గారి ఆంధ్రకౌల చరిత్ర పైన చాలా వివరంగా, అదే సమయంలో కందుకూరి గారి పరిమితుల్ని, అందులో ఆ పుస్తకం పైన వచ్చినటువంటి విమర్శల్ని చాలా సున్నితంగా, అదే టైంలో స్టబన్గా, నిర్మోహమాటంగా వ్యక్తం చేశారు. ఓ మంచి ప్రసంగాన్ని అందించినందుకు సిమ్మన్న గారికి అరసం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వచ్చే వారం కౌల చరిత్రలు సిరీస్లో రెండవది కవిత్వవేది పేరుతో కల్లూరి వెంకటనారాయణ గారు రచించినటువంటి ఆంధ్ర వాంగ్మయ చరిత్రం పైన డాక్టర్ పిసి వెంకటేశ్వర్లు గారు ప్రసంగం ఉంటుంది. దానికి కూడా విచ్చేసి మీ అందరూ జయప్రదం చేయాలని కోరుకుంటూ మీకు మరోసారి కృతజ్ఞతలు. సెలవు. వచ్చే వారం కలుసుకుందాం. నమస్తే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.